మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. నమస్తే, నేను విజయ్. దేవుడు చందాలు పేరు చెప్పుకొని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కొట్టేసిన వాళ్ళని చూశారు. దొంగ బాబాల ముసుగులో కోట్ల రూపాయలకు పడగలెత్తిన వాళ్ళని కూడా మనం చాలా మందిని చూసాం. కానీ దేవుడి లడ్డు వేలం పాటలో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి దాని ద్వారా వచ్చిన ఆ పాపులారిటీని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలని కొల్లగొట్టు అనే ఒక కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు ఓ వ్యక్తి. హైదరాబాద్లోని మై హోమ్ భుజాలో 51 లక్షల రూపాయలకు గణేష్ చతుర్థికి సంబంధించిన లడ్డూని వేలంపాటలో కొని తద్వారా వచ్చిన పాపులారిటీతో బిజినెస్ పేరుతో చాలామంది దగ్గర కోట్ల రూపాయలను తీసుకొని ఇప్పుడు టోపీ పెట్టేసినటువంటి వ్యక్తి కొండపల్లి గణేష్ సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఈ వీడియోలో, ఈ ఇంటర్వ్యూలో ఆయన చేతిలో మోసపోయిన బాధితుల్ని లైవ్ కాల్లో తీసుకుందాం. అలాగే ఆయన ఏ విధంగా మోసం చేశాడో డీటెయిల్డ్గా ఈ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాం. నమస్తే గణేష్ గారు. గణేష్ అనే పేరు మీరు వేలం పాట పాడిన ఆ సందర్భానికి ముందే పేరు పెట్టుకోవాలనిపించిందా, లేకపోతే మీ తల్లిదండ్రులు ఆ పేరు పెట్టిన తర్వాత ఈ ఐడియా వచ్చిందా మీకు? అలా ఉంటుందా సార్ ఎక్కడైనా పేరు అనేది? అమ్మ నాన్నలు పెట్టిన పేరు గణేష్, నా కొడుకు పేరు కూడా విఘ్నేషే. దేవుడికి మాకు ఉన్న నమ్మకము, సెంటిమెంట్ మీద అమ్మ నాన్నలు నిత్యం మేము గణపతిని పూజిస్తాము. మీరు గణేష్ అన్న పేరు అన్నదానికి వస్తే మాకు లక్ష్మీ గణపతికి వినాయకుడి గుడి కూడా మేము కట్టించాము. గత 25-30 ఏళ్ళ నుంచి కూడాను వినాయకుని మాల, గణపతి మాల కూడా మా ఇంట్లో అందరం వేసుకుంటాము. మాకు ఆ పేరు అనేది ఇష్టమైన పేరుగా పెట్టిందే తప్ప లడ్డూకు ముందు ఒక పేరు, లడ్డు తర్వాత ఒక పేరు పెట్టుకునేది అనేది ఉండదండి. నా పేరు గణేష్ ఉత్సవాలకు సంబంధించిన లడ్డు పాడి అలా కోఇన్సిడెంట్ గా సెట్ అయింది తప్ప సార్ ఈ రోజు దాకా ఈ పేరు మీద చర్చ లేదు సార్. ఎప్పుడు ఈ కంప్లైంట్స్ మీడియాలో ఇవి వైరల్ అయ్యాయో మీరు అన్నదానికి సెట్ అయింది లేదా కనెక్ట్ అయింది అన్న విధంగా మీరు అట్లా సెట్ చేసుకున్నారు. తప్పు సార్, సెట్ కాలేదు. మొన్నటిదాకా లేదు, ఇప్పుడు ఎలా సెట్ అవుతుంది? మీరు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే నేను మొత్తం మా ఫ్యామిలీ అంతా నేను చిన్నప్పటి నుంచి గణేష్ భక్తుడిని, నేను మాల వేసుకుంటానని. సో దేవుణ్ణి ఎవరైనా కూడా మనం మాల వేసుకున్నప్పుడు లేదంటే చిన్నప్పటి నుంచి పూజిస్తున్నప్పుడు మన ఇష్టదైవాన్ని ఏం కోరుకుంటారంటే నాకు కోట్ల ఆస్తి కష్టపడి ఏదో ఒక వ్యాపారం రూపంలో నాకు ఇవ్వు దేవుడా అంటారు. కానీ దేవుడా నిన్నే అడ్డం పెట్టుకొని నీ లడ్డు పేరుతో ఇవాళ కోట్లు కొట్టేస్తాను దేవుడా అని ఎప్పుడైనా దేవుని కోరుకున్నారు? నీ లడ్డు పేరుతో కోట్లు ఎలా కొడతాను సార్? లడ్డు ఆక్షన్ లో తీసుకున్న వ్యక్తిని నేను. 51 లక్ష నా సొంత డబ్బు నేను పెట్టి తీసుకున్న వ్యక్తిని నేను. ఓకేనా? అంతకుముందు 29 లక్షలు మై హోమ్ భుజాలో లడ్డు ఆక్షన్ పెట్టి తీసుకున్నది నేను. అంటే సుమారు 80 లక్షల రూపాయలు నా డబ్బు మై హోమ్ భుజా కమ్యూనిటీలో పెట్టింది నేను. మీకు ఐడియా ఉంది మై హోమ్ భుజాలో గత 2 సంవత్సరాలుగా లడ్డు ఆక్షన్ నేను తీసుకుంటున్నాను ఐడియా ఉంది. అంతకు ముందు సంవత్సరము బాలాపూర్ లడ్డు ఆక్షన్కి కూడా నేను వెళ్ళాను. బాలాపూర్ లడ్డు ఆక్షన్లో లడ్డు ఆక్షన్ ఇంటర్వ్యూస్ చేసిన వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. బాలాపూర్ లడ్డు ఆక్షన్లో డిపాజిట్ చేసి రిసిప్ట్స్ తమకు సబ్మిట్ కూడా చేశాను. ఇవన్నీ లడ్డు ఆక్షన్స్ గత 20 సంవత్సరాల నుంచి నేను లడ్డు ఆక్షన్స్లలో పాల్గొంటున్నా. ఖమ్మం జిల్లాలో ఇల్లందులో పాల్గొంటున్నా. మీరు 25 ఏళ్ళ నుంచి నేను లడ్డు ఆక్షన్ తీసుకుంటూనే ఉన్నాను. నా డబ్బు పెట్టి తీసుకుంటున్నాను సార్. కొనుక్కుంటున్నాను, వేలల్లో కొనుక్కుంటున్నాను. దగ్గర ఒక 25-30 సార్లు తీసుకొని ఉంటాను. మై హోమ్ భుజా ఎందుకు ఫేమస్ అయిందంటే సార్ 2 రాష్ట్రాల్లో ఉన్న రిచెస్ట్ కమ్యూనిటీ ఏంటంటే మై హోమ్ భుజా. మిలినియర్స్, బిలినియర్స్ ఉంటున్న రిచెస్ట్ కమ్యూనిటీ మై హోమ్ భుజా. 25 ఏళ్ల క్రితం సోషల్ మీడియా అంతగా లేదు, 10 ఏళ్ల క్రితం సోషల్ మీడియా అంతగా లేదు. ఈరోజు సోషల్ మీడియాలో 10 సెకండ్స్లలోనే వైరల్ అయ్యే అడ్వాంటేజెస్ ఏఐ సిస్టమ్ మీద ఉరుకుతుంది. ఇప్పుడు మనం ఒక్క వర్డ్ నోట్లకి వెళ్ళి వదిలినా కూడా అదే వేగంతో వెళ్తుంది. సో అప్పుడు అంత స్పీడ్గా స్ప్రెడ్ కాలేదు. 25 ఏళ్ల నుంచి నేను తీసుకుంటున్నాను. బాలాపూర్ లడ్డు ఆక్షన్ కూడా నేను వెళ్ళాను. బాలాపూర్ లడ్డు ఆక్షన్లో కూడా అమౌంట్ డిపాజిట్ చేసి కూర్చున్నాను. కాకపోతే ఇవి అంత ఫెమిలియర్ కాలేదు. మై హోమ్ భుజా లడ్డు ఆక్షన్ తీసుకోవడంతో స్టేట్ మీడియా మొత్తం నన్ను ఓవర్ నైట్ సెలబ్రిటీగా తీసుకుంది. అండ్ మై హోమ్ భుజాదే కాదు, తీసుకున్న ఫిగర్ వచ్చేసి ఏంటంటే సార్ 51 lakhs. ఆ అమౌంట్ కూడా పెద్ద అమౌంట్ అవ్వటం వల్ల అందరి కళ్ళు మన వైపు తిరిగాయి. ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, ఆక్షన్స్ లో మనకి ఎట్లా కూడా అటెన్షన్ రాదు. మై హోమ్ భుజా లాంటి చోట గానీ మనం అక్కడ గానీ ఆక్షన్ లో గానీ 51 లక్షలు కనిపెడితే 2 రాష్ట్రాలు చూస్తారు. అప్పుడు ఎవరైనా కూడా మనం
చేయాల్సిన మోసం అంతా కూడా పక్కగా ప్లాన్ ప్రకారం చేయొచ్చు అని పెద్ద స్కెచ్ చేశారు. అది ఇంప్లిమెంట్ చేశారు అంతేనా? ఎలా చెప్పగలుగుతారు? మీరే చెప్తున్నారు. నేను ఎలా చెప్తున్నా? తమరికి నేను చెప్తుంది ఏం చెప్తున్నా అంటే, నా డబ్బుతో నేను మైహోంబుజ సొసైటీకి ఇచ్చాను, మైహోంబుజ గణపతి ఉత్సవ కమిటీకి ఇచ్చాను, నేను ఇచ్చాను అని చెప్తున్నాను. నేను ఇచ్చాను, నా డబ్బు ఇచ్చాను, నేను కొట్టలేదు, నేనే నా డబ్బు స్పెండ్ చేశాను. మైహోంబుజ లాంటి రిచెస్ట్ సొసైటీలో 10 లక్షలు కూడా గణేష్ ఉత్సవ కమిటీకి చందా రాయని వాళ్ళు అయినప్పటికీ కూడా మీరు పాడిన 51 లక్షల రూపాయల చందా డబ్బులు కూడా వేలంపాటకు సంబంధించినటువంటి ఆ డబ్బు కూడా ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళకి ఇచ్చారు. తప్పు సార్. వేలంపాట పాడిన రోజునే చెక్, అదే రోజున స్టేజ్ మీద విజువల్స్ ఉంటాయి చూడండి, అదే రోజున స్టేజ్ మీద గణేష్ కొండపల్లి అన్న నా అకౌంట్ నుంచి నేను ఆర్టీజీఎస్ చేయటం జరిగింది. ఆ విజువల్స్ మీకు నేను ఇప్పుడు అబద్ధం చెప్పాల్సిన పని లేదు. విజువల్స్ కట్ చేసిన స్టేట్మెంట్ రిసిప్ట్స్ ఉంటాయి, అండ్ భుజ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ మీరు తీసుకున్నా, వాళ్ళ వైపు నుంచి స్టేట్మెంట్ తీసుకున్నా, అందులో మీకు కనిపిస్తుంది. చాలా ప్లాన్డ్ గా సపరేట్ బాక్సెస్ చేసి ఆ బాక్సెస్ అన్నిటిని ఎవరైతే హై ఎండ్ పీపుల్ ఉంటారో, హై ప్రొఫైల్స్ ఉండే మైహోం సంబంధించిన భుజ గ్రూప్ లో ఉండే మీ టెనెంట్స్ కానీ లేదంటే మీ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చాలా పక్కాగా చేశారు. చేసి వాళ్ళందరి అటెన్షన్ అంతా కూడా మీ వైపు తిప్పుకున్నారు. మీడియా అటెన్షన్ మీ వైపు వచ్చేసింది. ఆల్రెడీ మీరున్న కమ్యూనిటీలో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ మీ వైపు అటెన్షన్. ఎందుకంటే మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము, మన అమౌంట్ ఖర్చు పెట్టాము కాబట్టి మనం ముందుకొచ్చి ధైర్యంగా మళ్ళీ 51 లక్ష మైహోంబుజాకి ఇచ్చాము కాబట్టి అటెన్షన్ నా వైపు తిరిగింది. తమరన్న 100% కరెక్ట్ సార్. అక్కడ నుంచి ప్లాన్ స్టార్ట్ అయింది. ఏం ప్లాన్ స్టార్ట్ అయింది? 33 కోట్లు. 33 కోట్లు అక్కడి నుంచి ప్లాన్ ఎలా స్టార్ట్ అవుతుంది? 33 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయా? నా దగ్గర ఉంటే మీ దగ్గర ఇక్కడ ఉన్నానా? లిస్ట్ ఉంది కదా? నా దగ్గర లిస్ట్ ఉంది సార్. లిస్ట్ ఉంది కదా? అవును. ఐపీ పెట్టిన లిస్ట్. అవును. అది అందులో లిస్ట్ లో ఏమని మెన్షన్ చేశాను తమరికి క్లుప్తంగా వివరిస్తా సార్. తమరి మేనేజ్మెంట్ కి అండ్ ఈ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికి క్లుప్తంగా వివరిస్తా. ఏంటి అంటే సార్, నేను వైన్ షాప్ టెండర్స్ వేసాను. వేసినప్పుడు నా మీద SC ST కేసు పెట్టించి నా చేతిలో తగిలిన 4 వైన్ షాప్స్ వీళ్ళు కబ్జాకు తీసుకున్నారు. ఇల్లందు ఎమ్మెల్యే గారైన కోరం కనకయ్య గారి షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న మన ఇల్లందులో ఉంటున్న చిట్టిబాబు గారు. మాట్లాడదాం, డీటెయిల్ గా మాట్లాడదాం. ఫస్ట్ మీరు వాళ్ళ దగ్గర ఏమని చెప్పి డబ్బు తీసుకున్నారు? 33 కోట్ల ఏమని చెప్పిన 33 కోట్ల రూపాయలు ఏ బిజినెస్? నేను వైన్ షాప్ బిజినెస్ లో ఉన్నాను, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నాను. 2014 నుంచి నేను వైన్ షాప్ బిజినెస్ లో ఉన్నాను. 2014 లో కూడా నేనే లైసెన్సీని. అప్పటి నుంచే ముందుగా అంటే 10 సంవత్సరాల స్కెచ్ వేసుకున్నారు. స్కెచ్ ఎలా వేసుకుంటారు సార్? కలుస్తూ వ్యాపారం చేస్తూ వస్తూ ఉన్నామే తప్ప 10 ఏళ్ల స్కెచ్ ఇవ్వాల్సిన అవసరం ఎలా ఉంటుంది? ఎవరైనా ఏమనుకుంటారంటే మద్యం షాపుల్లో కొంచెం పెట్టుబడి పెడితే డబుల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి వచ్చేస్తుంది రిటర్న్స్ కూడా మనకి. సార్ ఆశపడవచ్చు, అందులో తప్పేం లేదు. ఎవరైనా ఆశపడవచ్చు. 100 రూపాయలు వస్తుంది. అలాగే కూడా రియల్ ఎస్టేట్ లో కూడా 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుంది అని చెప్పి బాగా చాలా ప్లాన్ గా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి స్వీట్ తినిపించి వాళ్ళ దగ్గర మెల్లగా హాట్ గా మీకు కావాల్సిన క్యాష్ అంతా కూడా తీసుకున్నారు. కాదు, తప్పు. ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళ పేరు మీద వైన్ షాప్స్ వేసాము, మా పేరు మీద కూడా వైన్ షాప్స్ వేసాము. ఇద్దరి పేరు మీద వైన్ షాప్స్ వేసాం. ఎవరి పేరు మీద వైన్ షాప్ తగిలినా ఇది మన గ్రూప్ కి తగిలింది అన్న విధంగా వేసాం. అలానే ఆ రోజు ఉన్నాము 2014 నుంచి, అలానే ఈ రోజు కూడా ఉన్నాము. ఓకేనా సార్? వాళ్ళు డబ్బు నా ఇంట్లో పెళ్లికి ఇవ్వలేదు, నా ఇంట్లో ఖర్చులకి ఇవ్వలేదు. వాళ్ళ పేరు మీద వైన్ షాప్ టెండర్స్ మాత్రమే వేశారు. అది కలెక్టర్ సమక్షంలో. చందాలాగా కాదు సార్, డీడీ రూపంలో ఇచ్చారు. ఎంతమంది ఇచ్చారా? అవునండి. మీరు మంచి వ్యాపారం చేస్తున్నారు, ఎగ్జాక్ట్లీ అని తెలుసుకొని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉన్నాము. లేదు, ఎగ్జాక్ట్లీ అలా ఇస్తే లక్షలు కోటి రూపాయలు ఇస్తే మీ దగ్గర నుంచి 2 కోట్లు 3 కోట్లు ఎగ్జాక్ట్లీ అలా భావించి వాళ్ళే మా ఇంటికి అప్రోచ్ అయ్యి, మా ఇంటికి, నేను ఎవరింటికి వెళ్ళలేదు సార్, ఇదే మైహోం భుజాలో వాళ్ళే గణేష్ ఇలా సక్సెస్ఫుల్ బిజినెస్ గా ఉన్నారు, ఇలా అమౌంట్ వస్తున్నది అని వాళ్ళు తెలుసుకొని స్వయాన వాళ్ళే తెలుసుకున్నారు. సర్కిల్లో నియర్ డియర్ ఉంటున్న వ్యక్తులతో తెలుసుకొని స్వయాన వాళ్ళ మిస్సెస్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి మా ఇంటికి వచ్చి, సార్ మీతో పాటు మేము కూడా వైన్ షాప్ టెండర్స్ వేస్తాము, మీ గ్రూప్ లో మేము కూడా కలిసి వేస్తాము అని క్లారిటీకి వచ్చి, వాళ్ళు నాకు ఫిజికల్ గా రూపాయి ఎక్కడ ఇవ్వలేదు సార్,
నాకు ఇచ్చిన అమౌంట్ కూడా అకౌంట్ రూపంలో ట్రాన్స్ఫర్ చేశారు. అకౌంట్ రూపంలో ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కూడాను డీడీ రూపంలో తీసి వాళ్ళ పేరు మీదే టెండర్స్ వేసాము. వాళ్ళు ఆ టెండర్స్కి కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు. కలెక్టర్ గారి సమక్షంలో కూర్చున్నారు. కలెక్టర్ గారి సమక్షంలో డ్రా తీయటంలో దురదృష్టవశాత్తు వాళ్ళ పేరు మీద తగలలేదు. అది మా గ్రూప్లో 4 పేర్ల మీద తగిలాయి. ఈ 4 పేర్ల మీద తగిలినాయి కూడాను మేము అందరం ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం అక్కడే. గణేష్ గారు ఓకే, అంటే వాళ్ళు మీరు మంచి వ్యాపార సిద్ధహస్తులు కాబట్టి సో మీకు ఇస్తే మాకు మంచి రిటర్న్స్ వస్తాయని ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. ఎంత రిటర్న్స్ ఇస్తామని చెప్పారు మీరు? సార్ ఇది వైన్ షాప్స్ అనేది గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం వచ్చే రిటర్న్స్ మాత్రమే. మేము ఓరల్ గా గానీ లిఖిత పూర్వకం గానీ సార్ మనం ఇది ఫిక్స్డ్ డిపాజిట్ కాదు. మనకి ఈ వ్యాపారం చేస్తే ఇంత చెప్పారంట కదా మీకు 10%, 10-15% అనేది ఫేక్ కమిట్మెంట్స్ సార్. ఫేక్ వాయిస్ రిలీజ్ చేస్తున్నట్లు. అది ఎక్కడ నేను ఓరల్ గా కానీ లేదా ఎక్కడ మీటింగ్స్లలో కానీ ఎక్కడ రాతపూర్వకంగా కానీ నేను మీకు ఈ పర్సంటేజ్ ఈ వ్యాపారంలో వస్తుంది అని కమిట్మెంట్ ఇవ్వలేదు సార్. నేను ఇచ్చింది వాళ్ళకి కానీ మిగతా నాతో పాటు వైన్ షాప్స్ అప్లై చేసిన వాళ్ళకి కానీ నేను లిఖితపూర్వకంగా 100 రూపీస్ బాండ్ పేపర్ మీద స్వయాన నేను రాసిచ్చింది. మీరు చిన్న మీ పేరు మీద చేసిన 7 అప్లికేషన్స్, మన 7 అప్లికేషన్స్ ప్లస్ నా అప్లికేషన్స్ కలిపి ఇవి వైన్ షాప్స్ మనకు తగిలాయి. ఆ తగిలిన షాప్ నెంబర్స్ గవర్నమెంట్ 7 అప్లికేషన్స్ కోసం ఒక్కొక్క అప్లికేషన్ 3 లక్షల రూపాయలు. ఎగ్జాక్ట్లీ సార్. అది 3 లక్షలు కూడాను నాన్ రిఫండబుల్ సార్. 7 × 3 ఎంత అండి? 21 లక్ష. 21 లక్ష. కానీ 33 కోట్లు కలెక్ట్ చేశారు కదా సార్. 33 కోట్లు కలెక్ట్ చేయలేదు సార్. వినండి, తమరు కరెక్ట్ గా వినండి. ఫస్ట్ మనం 33 కోట్లు ఎవరి దగ్గర కలెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ బాండ్ పేపర్ మీద నేను ఈ వైన్ షాప్ కి సంబంధించిన క్లారిఫికేషన్ ఇస్తున్నాను తమరికి. ఇక్కడ ఏంటి, తను 7 అప్లికేషన్స్ ఇచ్చాడు, 7 మూల 21 లక్ష ఇచ్చాడు. ఇవి గవర్నమెంట్ కి వెళ్ళాయి, ఇవి నాన్ రిఫండబుల్ అమౌంట్. తర్వాత ఆయన ఒక వ్యక్తి గురించి ఎవరి గురించి చెప్తున్నారు సార్? శ్రీనివాసరావు గురించి మీరు చెప్తున్నారు. ఆయన గురించే కాదు సార్, వైన్ షాప్ టెండర్స్ అప్లికేషన్స్ ఇచ్చిన అందరి వ్యక్తుల గురించి కూడా. 33 కోట్ల రూపాయలంతా కూడా మీరు ఐపీ పెట్టిన ఈ క్యాష్ ఏదైతే 33 crores ఉంది కదా, ఈ అమౌంట్ అంతా కూడా వైన్ షాప్ కోసం ఇచ్చింది. అదే తమరు ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చేశాక ఇంకో క్వశ్చన్ ఎదురుగా. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ తమరు ఏమేశారంటే వైన్ షాప్ గురించి వేశారు. వైన్ షాప్ గురించి వేసిన దాంట్లో వైన్ షాప్ అప్లికేషన్స్ ఎవరెవరు ఇచ్చారో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళకి అగ్రిమెంట్స్ నేను క్లియర్ గా రాసి ఇవ్వడం సార్. సుమారు ఒక 7 నుంచి 8 మంది ఉన్నారు. 8 మందికి మనం నీట్ గా అగ్రిమెంట్స్ రాసి ఇవ్వటం అయింది. సార్ మీరు నాకు వైన్ షాప్ టెండర్స్ కి ఇచ్చారు, దానికి ఇచ్చిన అమౌంట్ నాన్ రిఫండబుల్, మీ పేరు మీద వేసాము, మీరు డ్రాకి వచ్చారు, కలెక్టర్ గారి సమక్షంలో డ్రా జరగటం అయింది. ఎవరి పేరు మీద తగిలినా కూడా మనందరం ఒక గ్రూప్ అనుకొని ఒక అగ్రిమెంట్ చేయించుకున్నాము. దానికి షాప్స్ కి కలెక్టర్ గారికి సబ్మిట్ చేసిన డీడీకి నాకు సంబంధం లేదన్న బ్రీఫ్ ఇచ్చేసాను. ఇంకొక విషయం గణేష్ గారు, నేను అడిగే ప్రతి ప్రశ్న కూడా మీరు చాలా క్లారిటీగా సమాధానం చెప్పాలి. సో మీరు వెళ్ళిపోకుండా స్టూడియో డోర్కి తాళం కూడా వేసేసాం. ఓహో సూపర్. మీరు వెళ్ళిపోకుండా పారిపోకుండా ఎక్కడైతే ఇప్పుడు లడ్డు వేలంపాటలో 50 లక్షల రూపాయలు మీరు పెట్టి కొన్నారో ఆ లడ్డుని అందరికి పంచారో, ఆ తర్వాత మీరు కలెక్ట్ చేసిన 33 కోట్ల రూపాయలకి ఐపీ పెట్టారో, సో వాళ్ళందరికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. 100% టీవీ స్టూడియోకి మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాం. ఇక్కడ ఎక్కడా కూడా నాకు వ్యక్తిగతంగా నా ప్రమేయం అలాంటిది ఏం లేదు. కాకపోతే బాధితులు వాళ్ళ ఆవేదన విని మాకు కాల్ చేశారు కాబట్టి సో మిమ్మల్ని ఆ వాస్తవాన్ని బయటకు తెప్పించే ప్రయత్నమే. సో పారిపోకుండా ఉండడానికి పారిపోవాల్సిన పరిస్థితి సమాధానం చెప్తారు కదా. 100% సార్. విక్టిమ్స్ తో మాట్లాడడానికి 100% అండి. విక్టిమ్స్ తో మాట్లాడడానికి 100%. ఓకే రెడీ. నెక్స్ట్ కాల్ చూద్దాం. యా ప్లీజ్. మీరు ప్రతి ప్రశ్నకి సమాధానం 100కి 200% చెప్తాను సార్. రాత్రి 2 అయినా ఇక్కడ కూర్చొని సమాధానం చెప్తాను మీకు. ఫణికుమార్ గారు ఎవరండి మాట్లాడేది? నేనండి భాగ్యలక్ష్మి. మీరెవరండి? నా పేరు విజయ్ అండి, నేను సుమన్ టీవీలో బ్యూరో చీఫ్ యాంకర్ ని. డబ్బులు తీసుకొని మా ఉసురు కట్టుకుంటాడు సార్. ఏం సార్ మీరు టీవీలో ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారు సార్? మీరు మీరు అసభ్య పదజాలంతో మాట్లాడద్దు. పేరు ఒక్క నిమిషం. నువ్వు ఎవరి దగ్గర సంపాదించిన డబ్బులు మాట్లాడద్దు. నువ్వు ఎవరి దగ్గర సంపాదించిన గణేష్ గారు పద్ధతి మంచిగా మాట్లాడు, పద్ధతిగా మాట్లాడండి. మీరు లేడీస్ కాదు వాళ్ళు మాట అనకూడదు. లేదు మీరు ఆమె చెప్పండి, మాట అనకూడదు. ఎవరి
డబ్బులు మీరు గణేష్ గారు అవును సార్ మీరు వాళ్ళకి కూడా నేను చెప్పండి. మాట్లాడతాను, ఉండండి. అవును, మాట్లాడండి. మేడం ఒక్క నిమిషం అండి, మీరు ప్రశాంతంగా మాట్లాడండి. మేడం ఒక్క నిమిషం, ఎవరితో మాట పడకూడదు. మేడం నేను మాట్లాడిస్తాను, మీరు గమ్ముని. పద్ధతిగా మాట్లాడండి. మేడం మీరు ఎంత అమౌంట్ ఇచ్చారు, ఏమని చెప్పించారు? డబ్బులు ఇవ్వు నాకు, నా 16 లక్షలు డబ్బులు ఇవ్వు. నేను మంచిగా మాట్లాడతా. నా 16 లక్షలు డబ్బులు ఇవ్వాలి. నేను ఎక్కడికైనా వెళ్తా, కోర్టులోకి వెళ్తా. నేను నీ మీద కోర్టు కేసు వేస్తాను నేను. గణేష్ ఎలా పరిచయం మీకు? ఏమని చెప్పి డబ్బులు తీసుకున్నాడు మీ దగ్గర? మధు ద్వారా పరిచయం సార్. మేము ఇంట్రెస్ట్ ఇస్తాను మేడం, ఇలా పలానా తెలుసు ఆయన గణేష్ ఉన్నాడు, నాతోనే మాట్లాడాడు గణేష్ సార్. మేడం నేను లోన్ కట్టుకుంటా మా బాబు కంటే, నా దగ్గర పెట్టండి మేడం, మీకు 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పాడు. 16 లక్షలు ఇచ్చేసాను నేను, తక్కువ నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఎప్పుడు ఇచ్చారమ్మా? మీరు ఎంతకాలం అయింది ఇచ్చి? బాధపడవా? మీ చెల్లె మీ అక్క అయితే మీరు ఊరుకుంటారు చెప్పండి. అమ్మా మీ పేరేమన్నారు? నా పేరు మీకు ఎందుకు కదా? ఓకే చెప్పొద్దు కానీ ఒక్క నిమిషం అమ్మా. మీరు 16 లక్షల రూపాయలు 2 రూపాయల వడ్డీకి ఇచ్చారు కదా. నేను మాట్లాడేది ఫస్ట్ వినండి, తర్వాత మీరు సమాధానం చెప్పండి. 16 లక్షల రూపాయలు మీరు వడ్డీకి ఇచ్చారు కదా, ఆయనే వచ్చి మిమ్మల్ని అడిగాడా, లేకపోతే మీరు ఆయన అడిగాడు సార్. వాళ్ళ బావగారు ఉన్నాడు, వాళ్ళ బావ కూడా రుజువు ఉన్నాడు, శేఖర్ ఉన్నాడు. ఆ డబ్బులు వేరే వాళ్ళకి ఆ చెప్పులు కూడా తీసుకొస్తా నేను, ప్రూఫ్ చేస్తాను. మా బాబు డబ్బులు ఎన్ఆర్ఐ డబ్బులు సార్ మా బాబు. మీరు ఎక్కడ ఉంటారమ్మా? మీరు ఎక్కడ ఉంటారు? మేము అశ్వరంపురంలో ఉంటాం సార్. మీరు ఖమ్మం జిల్లాలో ఉంటారా, హైదరాబాద్ లో ఉంటారా, మైహోం భుజాలో ఉంటారా? హైదరాబాద్ లో ఉంటాం మేము. ఓకే, ఈయన అంతకు ముందు పరిచయం లేదు అంటే ఇప్పుడు ఈయన మీకు ఎలా పరిచయం? ఈ లడ్డు వేలం పాట పాడిన తర్వాత పరిచయం అయ్యారు మీకు, అలా తెలిసింది ఆయన? మా ఈ 16 లక్షలు నా కొడుకు లోన్ కట్టమని ఇస్తే నేను ఇంట్రెస్ట్ ఇచ్చా సార్. నేను ఇంకా టైం ఉందని చెప్పి బ్యాంక్ అప్పు ఉంది నాకు. నేను మాకు ఎందుకు సార్, మా డబ్బులు వద్దు సార్ మాకు. మేము కష్టపడతాం, అడుక్కుంటాం సార్ మేము రోడ్డు మీద 4 పాచి పనులు చేసుకుంటాం. మాకు వద్దు సార్ ఎవరు డబ్బులు, మా డబ్బులు మాకు ఇచ్చే సార్. ఇంట్రెస్ట్ వద్దు, ఏమొద్దు నాకు. ఇంట్రెస్ట్ ఇచ్చాడా మధ్యలో? ఏమన్నా ఇంట్రెస్ట్ లేదు, నాకు జనువు లేదు, ఏం లేదు. మా మీద ఉంటే కంప్లైంట్ ఇస్తున్నారు మీరు. ఆయన ఒకసారి మాట్లాడతారు, మీరు ఎక్కడా కూడా అసభ్య పదజాలంతో బూతులు అలా మాట్లాడొద్దమ్మా. మీరు మాట్లాడద్దంటే బాధ సార్ మాకు, బాధ కదా? ఎస్, మీ బాధ కరెక్టే, అర్థం చేసుకోగలం. వేణుగోపాల్కి ట్రాన్స్ఫర్మేషన్ చేశాను, ఆ డబ్బు తీసుకున్నాడు ఆయన. ఆయన ఇచ్చాడు నెంబరు, నేను ప్రూఫ్ మీరేమని చెప్పారండి? తను వాళ్ళు నాతో కలిసి వైన్ షాప్ టెండర్స్ చేశారు. అమ్మా మీరు వైన్ షాప్ కోసం అని పెట్టుబడిగా ఇచ్చిన డబ్బు అని ఆయన అంటున్నారు. మీరేమో 2 రూపాయల వడ్డీకి నేను అప్పుగా ఇచ్చాను. నేను వాళ్ళకి రాసిచ్చిన అగ్రిమెంట్ నా కాడ ఉంది. అగ్రిమెంట్ వేరే అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ వేరే సార్. ప్రతి వ్యక్తికి కూడా మనం క్లియర్ గా రాసిచ్చాము. వాళ్ళ కాడ ఉన్న అగ్రిమెంట్ ఇప్పుడు మనం లైవ్ లో ఉంటాం, వాట్సాప్ పెట్టమనండి. ఆయన ఏమంటున్నారంటే మీరు ఇచ్చిన 16 ఏ పర్పస్ లో ఇచ్చారు ఏంటి అనేది వాట్సాప్ పెట్టమనండి. ఒక్కసారి మీరు వినండి, తర్వాత మీరు ఆన్సర్ చేయండి. ఆయన ఏమంటున్నారంటే మీరు ఇచ్చిన 16 లక్షల రూపాయలు 2 రూపాయల వడ్డీ కోసం ఇచ్చిన అమౌంట్ కాదు, నేను అప్పుగా తీసుకోలేదు, వైన్ షాప్ ల టెండర్ల కోసం మీరు ఇచ్చిన పెట్టుబడిగా ఇచ్చిన అమౌంట్ అంటున్నాడు ఆయన. అవును సార్, మరి డాక్యుమెంట్ రాసుకొని ఉన్నది వాట్సాప్ పెట్టమనండి, మనం లైవ్ లోనే ఉన్నాము, లైన్ లోనే ఉంటాము. ఇట్లానే మరి నేను ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడలేదు సార్. నాకు ఆయన ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు, ఒక్కసారి వచ్చాడు. సరే నేను ఆఫీస్కి వెళ్తా ఆఫీస్ వచ్చేసారు. నాకు వద్దు సార్ ఆయన డబ్బులు, మాకు వద్దు. ఆయన రూపాయి కూడా నా 16 లక్షలు నాకు ఇస్తే చాలు సార్, నాకు ఏం వద్దు, రూపాయి కూడా వద్దు. మీరు వైన్ షాప్ కోసం ఇచ్చారా లేకపోతే అప్పుగా ఇచ్చారా? వైన్ షాప్ ఎవరా? నేను మామూలుగా ఇంట్రెస్ట్ కి ఇచ్చా డబ్బులు. నా దగ్గర కూడా ఉన్నాయి సార్, నాతో మాట్లాడాడు. నా దగ్గర కూడా ఉన్నాయి సార్ డబ్బులు అంటే నాకు మరి ఏం చూసి ఇచ్చారమ్మా? మరి ఆయన వెనక ఆస్తులు ఏమైనా చూసి ఇచ్చారా లేకపోతే వ్యాపారస్తులని చూసి ఇచ్చారా? ఎట్లా ఏమన్నా నేను చెక్కు బ్యాంక్ వేసి బోనస్ చేసి కేసు పెడతా సార్. నేను ఎంత దూరమైన వెళ్తా, నేను మినిస్టర్ దాకా వెళ్తా. నేను ఈ 16 లక్షలకి నేనైతే వదిలిపెట్టాను. నా ఒక్క లక్షలు నాకు ఇచ్చేయాలి. నేను రేవంత్ రెడ్డి దాకా వెళ్తా. నేను చెప్తున్నా, ముందే చెప్తున్నా, నేను నాకు న్యాయం కావాలి, డబ్బులు కావాలి, నాకు 16 లక్షలు అంతే. మీరు అడిగారు ఆయన నేరుగా? తర్వాత డబ్బు కావాలని నేరుగా అడిగారు ఎప్పుడైనా? సార్ అసలు ఎప్పుడు కలవలేదు సార్, నాకు ఎప్పుడు కలవలేదు సార్ అసలు ఆయన. అంటే ఎలా ఆయన ఈ వేలం పాట పాడిన తర్వాత, అంటే గణేష్ ఉత్సవాల్లో లడ్డు వేలం పాట పాడిన తర్వాత మీరు ఆయన నమ్మారా? అప్పుడుగా సార్, అంత ముందే తీసుకున్నాడు ఆయన. అంత ముందే తీసుకున్నారు అంటే 2024 వేలం పాట తర్వాత? అవును సార్. సార్ ఒక మాట సార్, మంది డబ్బు తెంగేసి లక్షల లడ్డూలు ఎట్లా పాడతారు సార్? నాకు తెలియజేస్తాను. ఒకరికి వచ్చిన డబ్బులు మేము దొంగతనం చేసుకుంటాం, ఎవిడెన్స్ చేసుకుంటాం సార్. మేము కళ్ళలో రక్తం మా పిల్లల డబ్బులు సార్ అయ్యి. దారుణం అండి.
సార్ మహిళ నేను అడిగేది ఒకటే క్వశ్చన్ సార్, నేను అడిగేది ఒకటే క్వశ్చన్. వైన్ షాప్ టెండర్ల కోసం డబ్బులు ఇచ్చారు సార్, నేను చెప్పేది కూడా అదే. పెట్టుకున్న డబ్బుల్ని సార్, మీకు తమరికి 16 లక్షల రూపాయలు వడ్డీగా ఇచ్చారు. అవునండి, వడ్డీగా ఇచ్చిన మాట అబద్ధం సార్. నేను చెప్పేది అదే. 16 లక్షలు వైన్ షాప్ టెండర్ల కోసం ఇచ్చారు. ఈ రోజు ఆ వైన్ షాప్లు చిట్టిబాబు కింద కబ్జాలో ఉన్నాయి. ఆ షాప్లు రిలీజ్ అయితే వీళ్ళకి అమౌంట్ రిలీజ్ అవుతుంది. అది చెప్పడం కోసం మాట్లాడడానికే కూర్చున్నాం. ఆమె దగ్గర ఉన్నారు ఇక్కడ, ఆమె దగ్గర ఉన్న అగ్రిమెంట్ కూడా మాట్లాడను సార్. నేను ఎవరి ద్వారా ఇచ్చాను ఆడిని పట్టుకుంటాను, అందరినీ కోర్టుకు లాగుతాను, నేను ఎవరిని వదిలిపెట్టాను. ఆమె పేరు కూడా నేను ఇందులో ఆల్రెడీ ఐపీ పెట్టేశాడు. అందులో ఆమె పేరు కూడా లిస్ట్ లో పెట్టాను మేడం. ఆయన ఆల్రెడీ ఐపీ ఆల్రెడీ కోర్టులోనే ఉంది. నేను ఈ అమౌంట్ కట్టలేను అని ఐపీ ఆల్రెడీ కోర్టులోనే ఉంది. సార్ నా పేరు రాలేదు అందులో, ఐపీ పెట్టినాక తెలిసింది. నా పేరు లేదు అందులో. లేదా? ఫణికుమార్ అని వాళ్ళ ఆయన పేరు ఉంది. ఫణికుమార్ అని ఉంది. భార్య పేరు భార్య కాదు, ఫణికుమార్ తో మేము అగ్రిమెంట్ చేశాము. ఫణికుమార్ పేరుతో అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ కాపీ నేను చూపిస్తాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు తెప్పించుకోండి. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఫణికుమార్ ఉన్నారా? ఫణికుమార్ గారు ఉన్నారా? మీరు ఆయన వైఫా మీరు? ఏంటండి? అవునండి. ఓకే, అది అగ్రిమెంట్ కాపీ తీసుకోమని చెప్పండి. అగ్రిమెంట్ కాపీ తమరు ముంగట పెట్టండి. పెట్టినాక మీరు స్పష్టంగా మాట్లాడండి. చెప్పండి సార్. ఒక్క నిమిషం వినండి నా మాట. నా కళ్ళలో రక్తం వస్తుంది సార్. నేను 15 లక్షలు కట్టబడి ఇల్లు జప్తు చేస్తారు. నా ఇల్లు లోన్ మీద తీసుకున్నా. నేను నా ఇల్లు లోన్ మీద ఉంది సార్. మీకు చూపిస్తారండి, నా ప్రూఫ్ చూపిస్తారండి మీరు మా ఇంటికి. మేము ఎవరికైనా రూపాయి బాకీ ఉన్నామంటే మీరు ఏమన్నా చేయండి. హైదరాబాద్ లో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నా నేను హైదరాబాద్ లో. నా కర్మ కానీ ఇచ్చా సార్ నేను డబ్బులు 16 లక్షలు. ఆ 20 లక్షలు కాక 16 లక్షలు ఇచ్చా. నేను గ్రామం పంపించాను నా కొడుకు అకౌంట్ లో నుంచి. నాకు ఎవరి డబ్బులు వద్దు సార్. మేము పాతి పని చేసుకొని బతుకుతాం కానీ మాకు అవసరం లేదండి. కప్పుడు కూడా నేను మాకు అవసరం, ఎవరి డబ్బు వద్దు. నాకు ఎవరియో అవసరం సార్. నా 16 లక్షలు నాకు ఇవ్వనండి, నాకేం వద్దు. ఆయన ఏం చెప్తున్నాడో వినండి మేడం. మీరు ఆయన ఏం సమాధానం చెప్తున్నాడో వినండి. ఆ తర్వాత తిరిగి మీరు మాట్లాడండి. ఇప్పుడు తను ఇచ్చారు సార్ అప్లికేషన్స్ వైన్ షాప్ టెండర్ల కోసం తను ఇచ్చారు. వాళ్ళ హస్బెండ్ వైన్ షాప్ ఆక్షన్ కు వచ్చారు. కలెక్టర్ గారి సమక్షంలో ఆయన ఆక్షన్ లో కూడా పాల్గొన్నారు. ఆయన ఆక్షన్ లో పాల్గొని కొత్తగూడెం వచ్చి కొత్తగూడెం కలెక్టర్ గారి సమక్షంలో ఆక్షన్ లో పాల్గొని డ్రాలో ఆయన పేరు మీద తగలకపోవడంతో అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పటి నుంచి డ్రా చేసిన డబ్బులు ఇవ్వండి నన్ను అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు 16 లక్షల రూపాయలకు సంబంధించిన ఏదైతే అగ్రిమెంట్ ఉంటుంది. అవును సార్, అగ్రిమెంట్ కాపీ నేను కోర్టుకు సబ్మిట్ చేశాను. కోర్టు ప్రెసెంట్ ఈ లిస్ట్ లో వాళ్ళ పేరు కూడా ఉంది. ఓకే, ఆమె ఏమంటున్నారు? మీకు ఇచ్చింది వైన్ షాప్ లో టెండర్ వేయడానికి కాదు, లేదు ఇంట్రెస్ట్ గా తీసుకున్న అమౌంట్ కాదు, తప్పు. వైన్ షాప్ టెండర్ పర్పస్ చేశారు. వాళ్ళ ఆయన ఎందుకు కొత్తగూడెం వచ్చాడు? అగ్రిమెంట్ ఉందండి. ఆ అగ్రిమెంట్ కాపీనే కోర్టుకి సబ్మిట్ చేసింది. ఆయన ఏమంటున్నారంటే మీరు ఇచ్చింది వడ్డీకి ఇచ్చిన అమౌంట్ కాదు. అది ఇప్పుడు మీరు వడ్డీకి ఇచ్చిన అది అయి ఉంటే మీరు బాండ్ పేపర్ లో పలానా పర్పస్ షూరిటీ లేకుండా మేము ఇలా వడ్డీకి ఇచ్చాము అన్న డాక్యుమెంట్ మీకు కాడ ఉంటే పెట్టండి. నా కాడ ఉంది, నా కాడ రిజిస్ట్రేషన్ చేయించింది ఉంది. అవునండి, బ్యాంక్ స్టేట్మెంట్ కొట్టారు. బ్యాంకు కి మనం అప్పుగా తీసుకున్నట్టు వాళ్ళు వైన్ షాప్స్ కి ఇచ్చిన అప్లికేషన్ అప్పుగా ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఇలా కాదండి, వైన్ షాప్ లో వచ్చే లాభాలు నష్టాలు యాజ్ ఇట్ ఈస్ గా తమకు పంచుతాము అని చెప్పి మేము కోర్టు ద్వారా పంచుతామని వాళ్ళ ఆయన పేరు కోర్టు లిస్ట్ లో మెన్షన్ చేసి మనం కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అరే నువ్వెవరు మీ ఆయన ఎవరమ్మా? ఇద్దరు ఒకటి కాదమ్మా. అవునమ్మా, మీ ఆయన అడగండి. మరి మీ కొడుకు డబ్బులు తీసుకొని ఎలా నాకు ఇచ్చాడని మీ ఆయన అడగండి అమ్మా. మాట్లాడేది గణేష్ అమ్మా, మాట్లాడేది గణేష్. మీతో ఇప్పుడు మాట్లాడి గణేష్ మాట్లాడుతున్నారు, వినండి. చెప్పండి సార్. ఇలాంటివన్నీ పండిపోయాను సార్. నేను ఇలాంటివన్నీ ఇక్కడ పడ్డా. నేను మా కర్మ కాలిపోయింది సార్. అమ్మా మీరు అన్నయ్యన్ని యాక్సెప్టబుల్ అమ్మా. మీరు నాకు వైన్ షాప్స్ కోసం ఇచ్చిన డబ్బులు వైన్ షాప్ టెండర్ లో మీ ఆయన పేరు మీద వేసాము. మీ ఆయన కొత్తగూడెం కలెక్టర్ గారి సమక్షంలో డ్రాకి వచ్చారు. డ్రాలో ఆయన పేరు మీద షాపులు తగలన దానికి మీరు నన్ను డబ్బులు అడగటము కరెక్ట్ కాదు. సరే సార్, ఇప్పుడు మళ్ళా సరే అని మళ్ళా చర్చ కిందికి పైకి మళ్ళీ పైకి కిందికి మాట్లాడకండి అమ్మా. ఒకసారి మీరు సరే అన్నారు, ఈ క్లారిటీ మీ ఆయనకు కూడా ఉంది. మీ ఆయనతో కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడండి. ప్రతి నిమిషము మీ ఆయనతో గొడవ పెట్టుకుంటే మీ ఆయన మీకేం సమాధానం చెప్తారమ్మా? బెల్ట్ షాపులకి నాకు సంబంధం లేదు. 16 లక్షలు ఇచ్చింది లాది. మధ్యవర్తిలో ఉన్నాడు, మీ బాగున్నాడు.
ఎవరు శేఖర్ ఉన్నాడు, పిల్లలు పిలిపిస్తారు రేపు. అమ్మా మీరు పిలిపియండి, మీరు ఫేస్ చేశారా మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడడానికి ready మే- ఉన్నారా? ఫణి గారు నాకు రోజుకి 4 కాల్ చేస్తాడు. మీరు తప్పించి తిరుగుతున్నారా? ఎందుకు తప్పించి తిరుగుతాం సార్? వచ్చిన ఇక్కడే ఈ ఉన్నారు. వ్యక్తులతో నేరుగా మాట్లాడుతున్నారా? 100కి 200% సార్. నాకు వద్దు సార్, నీకు దండం 100కి పెడతాను. నాకు ఒక్క రూపాయి 200% వాళ్ళ ఆయన మా నాకు దగ్గరకు ఒక్క వస్తున్నాడు. రూపాయి కూడా వద్దు. ఫణి గారు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. అది. వాట్సాప్ లో ఆయన మాతో చాటింగ్ లో ఎంతకాలం పరిచయం అండి? ఎంతకాలం నుంచి సార్ మీకు? నా రియల్ ఎస్టేట్ వెంచర్ కి ఫణి గారు డిటిసిపి అప్రూవల్స్ ఇచ్చే వ్యక్తి. ఆయన ఏదో కొంత డబ్బు తీసుకుంటాడు, గవర్నమెంట్ దగ్గర పోతాడు, పర్మిషన్స్ తీసుకొని నా వెంచర్స్ కి నాకు పర్మిషన్స్ ఇచ్చే వ్యక్తి. నాకు మీడియా అంటే ఏజెంట్ గా ఒక మీడియేటర్ లాగా ఫణి గారు నా దగ్గర వర్క్ చేశారు. గవర్నమెంట్ దగ్గర అప్రూవల్స్ తీసుకురావటం కోసము ఈయన వెళ్ళి కొంత బ్యాలెన్స్ చేసుకొని అదే ఎంతకాలం approvals పరిచయం? గత 5 ఏళ్ళుగా ఫణి గారు పరిచయం. 5 సంవత్సరాల నుంచి పరిచయం అంతేనమ్మా? ఇప్పుడు 190 మంది పేర్లు ఇచ్చారు కదా, మరి ఆయన కదా నోటీసులు పంపించారు ఇళ్ళకి. మేము అలా పంపించాము డబ్బుల కోసం నోటీసులు. చెప్పండి మీరే. మీకు ఆ డబ్బులు నేను తీసుకోలేదు కాబట్టి మీరు నాకు నోటీస్ పంపించలేదమ్మా. నేను వైన్ షాప్ రూపంలో మీకు అలా డబ్బు తీసుకున్నా కాబట్టి అదే మెన్షన్ చేసి ఆ అగ్రిమెంట్ కాపీ కోర్టుకు సబ్మిట్ చేసి కోర్టు వాళ్ళు అది ఆడిట్ చేసి యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఆమెకి తీయడానికి మీరు ఆ డబ్బు సార్ ఇప్పుడు సిద్ధంగా నేను సార్, మీకేం నా వైన్ షాప్స్ ఉన్నారా? నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను మేడం మీరు లైన్ లో ఉండండి. నేను సార్, ఆయన్ని అడుగుతున్నాను, మీ వైపు నుంచి నేను అడుగుతున్నాను. 16 లక్షల రూపాయల్ని మీరు తిరిగి ఇవ్వడానికి కోర్టు ద్వారా అయినా సరే హా. మీరు చెప్పేదాని ప్రకారం సిద్ధంగా ఉన్నారా? సార్ సిద్ధంగా ఉన్నాము. ఏ విధంగా సిద్ధంగా ఉన్నామంటే ఇప్పుడు మా వైన్ షాప్స్ ఇవి కబ్జాలో ఉన్నాయో చిట్టిబాబు గారి దగ్గర నుంచి ఇది పక్కన పెడదాం. పక్క ఎలా మీరు రిటర్న్ ఇస్తాను సార్? తీసుకొచ్చి సార్, రాజకీయంగా మీరు ముడిపెట్టి లేదు రాజకీయం ఏం లేదు, బాధితుల బిజినెస్ నుంచి చెప్తున్నాము. తప్పించుకోవడానికి లేదు చాలా బిజినెస్ తెలివిగా మీరు సార్, చాలా బిజినెస్ ప్లాన్డ్ గా మాట్లాడుతున్నారు. మీరు వింటేనే మీకు అర్థం అవుతుంది సార్. తమరు మీ వినేది కూడా దగ్గర- తమరు వినకపోతే మీ తమరికి దగ్గర అర్థం కాదు. కేవలం వైన్ షాపులు వేరే నా దగ్గర అధికారంలో ఉన్న సార్, వ్యక్తులు ఏదో వీళ్ళు- తీసుకున్నారని, లేదు సో వాళ్ళ బాధితులు భయపడిపోతారు కాబట్టి ఏదో ఎమ్మెల్యే పేరో ఇంకొకరి పేరు సార్, మీరు తమరు మీ చెప్పింది జోలుకు రారని చాలా తెలివిగా ఇది ఫ్రేమ్ చేశారు. కాదు తమరు చెప్పిన దానికి క్లారిటీ ఇచ్చేదాకా ఓపిక ఒక నిమిషం వినాలి సార్. తమరు ఇక్కడ ఆ మేడం గారు గాని ఎక్స్ గాని వై గాని జెడ్ గాని మీరు ఇంత క్లారిటీగా ఓపికగా మళ్ళీ- చెప్తేనే కదా 33 కోట్ల మళ్ళీ రూపాయలు correct చేశారు. ఇప్పుడు మళ్ళీ అంత చెప్తున్నారు ఓపికగా కదండి. క్లారిటీగా నాకు కూడా మరి చెప్పేది మీరు నన్ను కుదరదు కదా. మాట్లాడనియకపోతే ఎలా సార్? అడిగేదాన్ని అడిగేదాన్ని మరి మీరు అడిగాక అవతల వాళ్ళు చెప్పేది వినాలి కదా. అంటే ఇప్పుడు ఆ 16 లక్షలు ఇవ్వరు. అరే, అది ఈమెకి క్లారిటీకి ఇవ్వడానికి నా క్వశ్చన్ మీరేసి ఆన్సర్ మీరే చెప్తే ఏం చెప్పండి. లాభం సార్? చెప్పండి కాబట్టి రేడియో లాగా ఉంటుంది. చెప్పండి. అలా కాదు, రేడియోలో కాదు మనం ఇస్తుంది. ఎదురుగా పర్సన్ పెట్టి క్లారిటీ తీసుకొని తమ డీటెయిల్స్ రైట్ క్వశ్చన్ అండి. Straight మీరు question. 16 లక్షలు సార్, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేరా? నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను? నా వైన్ షాప్స్ ఆమె ఏ వైన్ షాప్ టెండర్ వేసిందో ఆ వైన్ షాప్ మళ్ళీ మనం రిటర్న్ తీసుకున్నాక వచ్చిన అమౌంట్ కోర్టు ద్వారా తనకు పేమెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. క్లారిటీ ఉందా? అంటే మీరు భలే లింక్ పెట్టారు సార్. లింక్ గా జరుగుతున్న వాస్తవాన్ని మీ నోటీసులో పెట్టారు సార్. అందుకే ఇక్కడికి వచ్చింది. తను ఒక బాధ్యతురాలు, తను ఒక అప్లికేషన్ ఇచ్చిన బాధ్యతురాలు, నేను 100 అప్లికేషన్స్ వేసిన మీ బాధ్యత. పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మాట్లాడదాం. Correct. మీకు వైన్ షాప్ కోసం ఆమె ఇన్వెస్ట్మెంట్ కోసం అమౌంట్ ఇచ్చింది. అవును సార్, వైన్ షాప్ తగిలితే వచ్చిన దాంట్లో ఏదో పర్సంటేజ్ షేరింగ్ అని ఎగ్జాక్ట్లీ తమరు చెప్పింది. వైన్ షాప్ అనేది ఆ రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర నుంచి వేరే వాళ్ళు లాక్కున్నారని మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ అది ఆమెకు సంబంధం లేదు కదా. సార్. సార్ నా ఇంట్లో పెళ్లికి ఇచ్చిందా? బిజినెస్ కోసం మీరు ఎగ్జాక్ట్లీ బిజినెస్ కోసమే ఇచ్చారు. వారు నేను ఇప్పుడు నేను కలిసి మీకు జర్నీ కాదండి. కాదు సార్, వారు నేను కలిసి నేను journey నేను చేస్తున్న వ్యక్తిని ఒక 1000 రూపీస్ మీకు ఒక బిజినెస్ పర్పస్ లో ఒక 1000 ఇచ్చారు. రూపాయలు నేను మీకు ఇచ్చారు. ఇచ్చాను. విజయ్ గారు ఈ 1000 రూపాయలు నేను మనం ఈ బిజినెస్ పర్పస్ లో వెళ్తున్నాము, ఓకే అనుకుంటే మీకు నేను ఎంతో కొంత ప్రాఫిట్ తో యాడ్ చేసి ఇస్తానని మీరు చెప్పారు. నేను నమ్మి మీకు 1000 రూపీస్ ఇచ్చాను. మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి స్టూడియో నుంచి ఆఫీస్ నుంచి కిందకి బయటకు వెళ్ళిన తర్వాత నా దగ్గర వేరే వాళ్ళు వచ్చి ఆ జోబులో 1000 రూపాయలు లాక్కునేసారండి. ఆ లాక్కున్న వ్యక్తులు తిరిగి నా జోబీలో పెడితే మీకు అప్పుడు నేను 1000 రూపాయలు ఇస్తానంటే అది ఎలా? అంటే లాక్కోవటం వేరు సార్. మీది కదా ఆ బాధ్యత. నేను బాధ్యత తీసుకున్నా. వ్యాపారం చేసి నాకు ఆదాయం ఇస్తానని చెప్పింది మీరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మరి వేరే ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర జోబులో నుంచి లాక్కోపోయాడు కాబట్టి ఆ లాక్కెళ్ళిన వ్యక్తి నా జోబులో తిరిగి పెడితే అప్పుడు తిరిగి మీకు ఇస్తాను అని చెప్తే ఎలా? ఇప్పుడు నేనేమైనా వాళ్ళు అడిగేది అదే. నేను ఇప్పుడు ఏమైనా మాట్లాడొచ్చా? చెప్పండి. నేను తమరు 5 క్వశ్చన్స్ కంటిన్యూ చేశారు. ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. అదే నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మాట్లాడొచ్చా? నేను మాట్లాడేటప్పుడు మళ్ళీ మాట్లాడితే ఉపయోగం లేదు. చెప్పండి. క్వశ్చన్ కి ఆన్సర్ దొరకదు సార్. ఆర్గ్యుమెంట్ అవుతుంది. చెప్పండి సార్, మీరు జేబులోకి వెళ్ళి ఇచ్చిన డబ్బులు ఏ పర్పస్ ఇచ్చారు? బిజినెస్ కోసం ఇచ్చారు. తమరు మాట్లాడినివ్వండి. బిజినెస్ కోసం మాత్రమే ఇచ్చారు, ఓకేనా? వేరే ఖర్చుల రీత్యా కాదు.
సార్ మీరు 1000 రూపాయలు నాకు పలానా బిజినెస్ కోసం ఇచ్చారు అనేది మీరు నీట్గా కమిట్ అయ్యాము, పేపర్ మీద మెన్షన్ చేశాము, అఫీషియల్గా ఇల్లీగల్ బిజినెస్ ఆ పేపర్లో మాట్లాడియండి సార్. ఆ పేపర్లో మళ్ళీ మీరు ఆ పేపర్లో మనం మళ్ళీ మీరు మాట్లాడకపోతే ఉపయోగం లేదు. రాసుకున్న గైడ్ లైన్స్ లో మీకు క్లారిటీ నా రాదు, జోబులో నుంచి 1000 రూపాయలు ఎవరైనా మీడియా ప్రేక్షకులకి క్లారిటీ రాదు. కాదండి, మీరు అన్నదానికే వస్తున్నాను. మనం రాసుకున్నటువంటి ఏదైతే అగ్రిమెంట్ లో ఆ 1000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ ఎవరన్నా నా జోబులో నుంచి కొట్టేసి లాక్కుంటే సో అది నాకు సంబంధం లేదని ఏమన్నారు రాశారా? సార్ మనం చెప్పండి, ఇప్పుడు చెప్పండి. జేబులోకి వెళ్ళి కొట్టేస్తే మీరు అన్నది వర్తిస్తుంది. ఇది జేబులోకి వెళ్ళి కొట్టేలేదు సార్. పబ్లిక్ రిలవెంట్ ఉండి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన వైన్ షాప్. ఓకేనా? ఒక కుటీర పరిశ్రమ కాదు సార్ ఇది. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది వైన్ షాప్స్ రన్ చేయండి అని చెప్పి. పబ్లిక్ రిలవెంట్ అంటే పబ్లిక్ పర్చేస్ చేసే మెటీరియల్ ఇందులో ఉంటుంది. పోలీస్ వాళ్ళు ఉంటారు, ఎక్సైజ్ వాళ్ళు ఉంటారు, ప్రెస్ వాళ్ళు ఉంటారు, లోకల్ పబ్లిక్ ఉంటారు. జేబులోకి వెళ్ళి కొట్టేసే ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని మీరు చెప్పండి. ఈ వైన్ షాప్ గురించి దీని గురించే చెప్తున్నాను. తమ కొంచెం టైం ఇచ్చి ఓపిక వినగలిగితే క్వశ్చన్ మళ్ళీ ఆ క్వశ్చన్ ఆన్సర్ రాకముందుకి క్వశ్చన్ నేను మీరు చెప్పేది ఓపికగా వినగలను, మీరు కానీ మీ చేతిలో మోసపోయిన లడ్డు కావాలా నాయనా మళ్ళీ మీరు లడ్డు కావాలా నాయనా అంటూ మీరు ముందుకు తీసుకుపోలేకపోతున్నారు సార్. మీరు ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంది చూశారు కదా. తమరు క్వశ్చన్ వేసినప్పుడు నేను విన్నాను, మీరు విన్నారు. ఏ పదజాలంతో మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే మనకు ఆన్సర్ దొరుకుతుంది సార్. ఆర్గ్యూ చేయగలిగితే తమరు క్లారిటీ ఉండదు, చూసే వాళ్ళకు కూడా క్లారిటీ ఉండదు. చూసే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం అవ్వాలి, క్లారిటీ రావాలి అనే కదా మనం ఇక్కడ కూర్చొని. చాలా బాగా అర్థం అవ్వాలి, క్లారిటీ రావాలనే మనం ఇక్కడ కూర్చొని చర్చిస్తున్నాము. ఇక్కడ విషయం ఏంటంటే సార్, వీళ్ళ దగ్గర మీరు ఇచ్చిన అమౌంట్ వైన్ షాప్ టెండర్స్కి వేసాము. వైన్ షాప్ టెండర్స్కి వేయటం అయిపోయాక మనకు షాప్స్ తగిలాయి. తగిలిన షాప్స్ జేబులోకి వెళ్ళి కొట్టేలేదు సార్. ఒక రౌడీ షీటరు చిట్టిబాబు గారు మన వైన్ షాప్స్ గుంజుకొని ఈరోజు పొజిషన్లో తీసుకున్నాడు. అది జేబులోకి వెళ్ళి తీసుకోవటం దొంగలీయటం కాదు సార్. నా మీద ఒక ఫేక్ SC ST కేసు క్రియేట్ చేసి. ఎన్ని వైన్ షాపులు అండి సార్? మొత్తం 4 వైన్ షాపులు తగిలాయి మాకు. 4 వైన్ షాపులు కూడా చిట్టిబాబు గారు కబ్జా తీసుకున్నారు. 4 వైన్ షాపులకి ఎంత అండి మీరు వేసిన టెండర్ అమౌంట్? 4 వైన్ షాపులకి ఒక్కొక్క అప్లికేషన్ 3 లక్షలు సార్. 154 అప్లికేషన్స్ మేము వేసాము. ఇల్లందు ఎక్సైజ్ స్టేషన్ కింద వేసాము. ఓకేనా సార్? ఎంత అమౌంట్? మొత్తం 4,50,00,000 సార్. ఓకేనా? మరి 33 కోట్లకు కదా మీరు ఐపీ. అవును, అది మళ్ళీ క్లారిటీ ఇవ్వనియకోకుండా తమరు అడగండి సార్. 4.5 కోట్ల మీకు చెప్పాం కదా. ఇది తమరికి అర్థమైందా? ఇంతవరకు తమరికి అర్థమైంది. 21 లక్ష అమౌంట్ ఎక్కడ? ప్రతి దానికి తీసుకొచ్చి సరే వినండి. ఇప్పుడు 33 కోట్ల దాన్ని మాట్లాడదాము. ఓకేనా? అదైనా కంప్లీట్ గా వినండి. తమరు ఓపిక గా వినండి, కంప్లీట్ గా చెప్పనివ్వండి. 33 కోట్ల రూపాయలది వచ్చేసి నాది ఒక ల్యాండ్ ఉంది సార్. సూర్యాపేట మెయిన్ రోడ్డు మీద ఉంది. 10 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్. 10 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ ని 2 కోట్ల రూపాయలకి డబ్బులు తీసుకొని వచ్చాను రిజిస్ట్రేషన్ చేసి. 10 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ 2 కోట్ల రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసి తీసుకొని వచ్చాను. అలా 100 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్లని రిజిస్ట్రేషన్ సార్ మాట మీద తీసుకురాలేదు. ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసి నేను 20 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చాను. ఐపీ లిస్ట్ లో కూడా అదే మెన్షన్ చేశాను. మొత్తం ఎంత ఆస్తి ఉంటుందండి మీకు? సార్ నా దగ్గర సుమారు ల్యాండ్ రూపంలో 100 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ల్యాండ్ రూపంలో ఈ 100 కోట్ల సార్ వినండి తమరు దయచేసి ఒక నిమిషం ప్లీజ్ అండి. తమరు దయచేసి వినండి. మీరు 33 కోట్లది అన్న క్వశ్చన్ కి క్లారిటీ వచ్చాక ఇంకో క్వశ్చన్ ఏంటండి. తమరు సీనియర్ జర్నలిస్ట్. సో ఇక్కడ ఏంటంటే సార్, ఈ 100 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఎక్స్ పర్సన్ దగ్గర 10 కోట్లు, వై పర్సన్ దగ్గర 2 కోట్లు, జెడ్ పర్సన్ దగ్గర 5 కోట్లు, ఇలా 25 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసి సార్, జస్ట్ నాట్ లైక్ దట్ సార్, వాళ్ళకి 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళ పేర్లు, వాళ్ళకి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్, నేను స్వయాన చేసిన రిజిస్ట్రేషన్ పేపర్స్ వాళ్ళకి పెట్టి డబ్బులు తీసుకొని వచ్చాను. వాళ్ళు ఎప్పుడు SC ST కేసు పెట్టారో పానిక్ అయ్యి నా మీదికి, నా ఇంటి మీదకి వస్తున్న సందర్భంలో నేను వీళ్ళకి ఈ రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకున్నాను అని కోర్టు క్లియర్గా రాసి ఫిగర్స్ మెన్షన్ చేసి, ఇచ్చిన సమయము మెన్షన్ చేసి, ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కాపీ సబ్మిట్ చేసి, నేను ఈ 33 కోట్ల రూపాయలని ల్యాండ్స్ నేను వీళ్ళకి చేశాను.
ఈ ల్యాండ్ రూపంలో వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ మీరు కట్ చేసి కోర్టు సమక్షంలోనే కట్ చేసి రిమైనింగ్ ఆస్తి నాకు రిటర్న్ ఇప్పించండి అని చెప్పేసి నేను కోర్టుకు సబ్మిట్ అయిందా? అయింది. ఇది మీరు ఓపిక ఉన్నారు, మాట్లాడడం పూర్తయింది. 100% అయింది సార్. ఇప్పుడు తమరు ప్లీజ్ అడగండి. అడగచ్చా? మీరు చెప్తే అడుగు. ప్లీజ్ అడుగు. మీరు ఇప్పుడు 33 కోట్ల రూపాయలకు ఐపీ పెట్టారు కదా, మీ ఆస్తులు 100 కోట్ల రూపాయలు కదా. 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పుడు 33 కోట్లు అప్పు తీసుకుందో లేకపోతే పెట్టుబడి పేరుతో తీసుకుందో ఇచ్చేయచ్చు కదా. తమరు అడగటం అయిపోయిందా? 100 కోట్ల ఆస్తున్న వ్యక్తి 33 కోట్ల రూపాయల కోసం ఐపీ పెట్టడం ఏంది? విచిత్రంగా ఎక్కడ లేదు. ఇప్పుడు తమరు అడగటం అయిపోయింది. చెప్పండి ప్లీజ్. తమరు అడగటం అయిపోయింది అన్నాకే నేను మాట్లాడండి. క్లియర్ కదా. 33 కోట్లకి మనము పెట్టింది 100 కోట్ల ఆస్తి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి 100 కోట్లది 100 కోట్లు సేల్ వేరు సార్. సేల్ చేస్తే మీరు అన్నదానికి క్లారిటీ వచ్చేసేదే. 100 కోట్లు ఈ బిట్టు మార్కెట్ రియల్ ఎస్టేట్ లేదు, అమ్మలేకపోయాము. 2 years 1 year 6 months టైంలో సింగిల్ ట్రేడింగ్ జరగలేదు, మార్కెట్లో అమ్మలేకపోయాము, మార్కెట్ డౌన్ ఉండటం వల్ల. సో అప్పుడు ఏం చేసాము, ఇదే ప్రాపర్టీస్ను వేరే పర్సన్ దగ్గర పెట్టి అమౌంట్ తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చిన అమౌంట్ని మేము ఇలా ఈ వ్యక్తి దగ్గర ఇంత అమౌంట్ తీసుకొని వచ్చాను సార్, తీసుకొని వచ్చిన అమౌంట్ నిన్ను రిటర్న్ ఇవ్వలేకపోతున్నాను, మార్కెట్ లేకపోవటం వల్ల ఆ బిట్ అమ్మలేకపోవటం వల్ల రిటర్న్ ఇవ్వలేకపోతున్నాను. అతనికి ఆయన దగ్గర తీసుకున్న అమౌంట్కి కొంత ల్యాండ్ ఆయనకి ఇవ్వండి, మిగిలిన ల్యాండ్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చెయ్యండి అని నేను కోర్టుకు సబ్మిట్ చేశాను. ఓకే అండి, సింపుల్ లాజిక్. ప్లీజ్ 100 కోట్ల రూపాయల ఆస్తి నాకు ఉన్నప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర 33 కోట్ల రూపాయలు అంతే కదా తీసుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, నేను సొసైటీలో ఒక వాల్యుబుల్ పర్సన్ గా, మీరు ఆల్రెడీ ఒక ఫెమిలియర్ పర్సన్. అవును. ఎందుకంటే ఈ విధంగా 51 లక్షలకు, అంతకుముందు ఒక 31 లక్షలకు అలా వరుసగా మీరు వేలం పాటలు అడ్లు పడుతూ సో ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ఫెమిలియర్ పర్సన్ గా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యాపారవేత్త, మద్యం సిండికేట్ బిజినెస్ లోనో లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ లోనో మీ ఫ్యూచర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. 100% నన్ను మాట్లాడి డిపెండ్ అయి ఉంటుంది కదా. నేను ఏం చేస్తాను, 100 కోట్ల రూపాయలను ఆస్తున్నప్పుడు ఎంతకో అంతకు దాన్ని అమ్ముకోవడమో లేదంటే తనఖా పెట్టడం వచ్చేసి ఈ 33 కోట్ల రూపాయలు ఎవరైతే నా మీదకి వచ్చి గొడవ చేస్తున్నారో నేను క్లియర్ చేసుకుంటా ఫస్ట్. లేదు నాకున్న ఈ 100 కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించి ఇంకొకరి దగ్గర ఇంకో 50 కోట్లు ఇంకో 20 కోట్లు తీసుకొచ్చి వాళ్ళని క్లియర్ చేసుకుంటా, అంతేగాని నేను ఐపీ పెట్టను సార్. ఎప్పుడు ఐపీ పెట్టడానికి కారణం ఏంటనేది చెప్తున్నా కదా సార్. 100 కోట్ల ఆస్తి నాకుంటే సార్ వినలేదు, సబ్జెక్ట్ కనెక్ట్ కాలేదు తమరికి. ఇలా ఒక పేపర్ చూపించి మీరేం చేసుకుంటారో చేసుకోండి, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా నేను ఐపీ పెట్టేస్తున్నాను అని పెట్టిన సందర్భం ఎట్లాంటిది అని అడగలేకపోతున్నారు. చేతిలో లడ్డు పట్టుకున్నారు. అవును సార్. దేవుడి పేరు చెప్పారు, జనం దగ్గర 33 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇలా తెల్ల కాగితంలో ఐపీ అని చెప్పి మీరు చెప్పడం అయిపోయాక నేను చెప్తాను దానికి. చెప్పండి. ఓకేనా? ఇప్పుడు తమరు చెప్పడం క్లారిటీగా అయిపోయింది కదా. ఒక 2 నిమిషాలు ఇవ్వండి సార్, ఎక్కువ తమ టైం వృధా చేయను. చెప్పండి. మేము ఎలా ఐపీ పెట్టాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది, 100 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి ఐపీ పెట్టాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది అన్న దానికి మీరు చెప్పిన క్వశ్చన్ కే నేను సూటిగా చిన్నపిల్లవాడిని అడిగినా మీరు సూటిగా సమాధానం. 5వ తరగతి. అవును సార్. 5వ తరగతి చదువుతున్న వ్యక్తి అయినా మ్యాథమెటిక్స్ తెలిసిన ఏ చిన్న బాబుని లేకపోతే ఏ చిన్న పాపని అడిగినా అయినా కూడా ఎందుకు వచ్చింది అన్న దానికి క్లారిటీ మీ పర్మిషన్ తీసుకొని నేను మాట్లాడుతున్నా సార్. వినండి 2 నిమిషాలు ఓపికగా. సార్ నా పేరు మీద అక్రమంగా SC ST కేసు పెట్టించారు ఇల్లందు ఎమ్మెల్యే గారు. ఆయన కేసు పెట్టివ్వటం వల్ల నన్ను అరెస్ట్ చేయడానికి పోలీస్ వాళ్ళు ప్రయత్నించారు. దాంట్లోకి వెళ్ళి నేను బయటకు వచ్చే సందర్భంలో మీరు వినట్లేరు, మళ్ళీ మీరు వినట్లేరు. చెప్పండి. తమరు వినాలండి. ఈ తమరు స్థాయిలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా వినాలి. వినండి. SC ST కేసు పెట్టియడం వల్ల నా మీద పోలీస్ వాళ్ళు సర్చింగ్ లో ఉండి అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చారు కదా. ఈ ఫేక్ కేసు నుంచి నేను బెయిల్ తెచ్చుకున్నాను. కోర్టు నుంచి ఇది ఫేక్ కేసు అండి అని చెప్పినప్పుడు కోర్టు వారు మొత్తం చెక్ చేసి పిలిపించుకొని కేసు పెట్టిన వ్యక్తితో కూడా చెక్ చేశాక బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్ కాపీ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. కోర్టు ఇచ్చిన బెయిల్ కాపీ ఎమ్మెల్యేతో మీరు మాట్లాడుకొని రండి, అప్పుడే మీ బెయిల్ కాపీ నేను తీసుకుంటున్నాను అని యాక్సెప్ట్ చేయని సందర్భంలో నేను ఐపీ పెట్టాల్సి వచ్చింది. తమరు అర్థం చేసుకోవాలి ఎటువంటి సందర్భాల్లో 100 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి ఏ సందర్భంలో ఐపీ పెట్టాల్సి వచ్చింది అనేది. ఎప్పుడు నన్ను పానిక్ చేసి నా పేరు మీద SC ST మీరు వింటే అర్థం అవుతుంది సార్. మీరు వినకపోతే మీకు వింటే ఫస్ట్ తమరికి అర్థమైంది. తమరు వినకుండా
ప్రాపర్టీ వాల్యూ తగ్గిపోదు కదా. సార్ ప్రాపర్టీ వాల్యూ తగ్గలేదు సార్. నన్ను మీ నన్ను మీద కేసు పెడితే నా మీ- ప్రాపర్టీ వాల్యూ తగ్గడానికి ప్రాపర్టీ ఏ వాల్యూ సంబంధం? ప్రాపర్టీ వాల్యూ తగ్గలేదు సార్. నేను ప్రాపర్టీ పెట్టి మీరు అమ్మేవో లేకపోతే అరే. తనఖా పెట్టో క్లియర్ చేయండి. అది చేయటానికి నాకు స్కోప్ ఇవ్వట్లేరు అనే కదా సార్ నేను చెప్పేది. అంటే ఎవరు ఇప్పుడు ఎవరైతే మీరు XYZ ఎవరు నాకు ఆ స్కోప్ ఇవ్వలేదు వాళ్ళు అంటే. అడ్డుపడ్డారా మిమ్మల్ని ఆస్తులు అమ్మనీయకుండా? సార్ మార్కెట్ లో మనం అది అమ్మటానికి మార్కెట్ లేదండి. ఎస్ ఎగ్జాక్ట్ గా మార్కెట్- పాయింట్ కి వచ్చారు. అంటే మీరు వింటే మీరు పాయింట్ చెప్పే ఆ 100 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ పాయింట్ మీకు అంత వస్తారు. సినిమా లేదు. మీరు వింటే పాయింట్ వస్తారు, మీరు వినపోతే పాయింట్ రారు. మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ మా మీరు ప్రాపర్టీ- చెప్తున్నారో అవి ప్రాపర్టీ అంత వాల్యూ కాదు సార్. 100 కోట్ల వాల్యూ కాదు, 95 కోట్ల వాల్యూ ఉంటుందా, 90 కోట్ల వాల్యూ ఉంటుందా, మీరు అన్నట్లు 80 కోట్ల వాల్యూ ఉంటుందా? మీరు వాల్యూ ఉందా లేదా అనేది ఇక్కడ జడ్జిమెంట్ చేయలేరు, ఫీల్డ్ మీదకి వెళ్ళి తెలుసుకోగలుగుతారు. దాని వాల్యూ ఉంటుంది, దాని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇంత ఉన్నాయి అనే మేము కోర్టుకి సబ్మిట్ చేసింది. ఎప్పుడు మేము కట్టలేక పరిస్థితి దానికి ఐపీ పెట్టాల్సిన అవసరం లేదు కదా. సార్. ఎస్సీ ఎస్టీ కేసు ఒక పెట్టిన ఆర్బిట్రేటర్ పెట్టుకొని ఒక మధ్యవర్తిగా పెట్టుకొని నా దగ్గర ఉన్న ఆస్తి ఇది, నా దగ్గర ఉన్న ఆస్తి వీళ్ళు వాల్యూ వినే ఇది, పరిస్థితిలో లేరు సార్. ఇప్పుడే ఆస్తి మీరు value కాల్ ఇది. లైవ్ లో చూసారా? ఆస్తి ఇప్పుడే వాల్యూ తమరు కాల్ లైవ్ లో చూసారా? చూసిన కాల్లో ద్వారానే చేయించుకోవచ్చు. కోర్టు ద్వారా చేయించడానికి దానికి ఐపీ పెట్టాల్సిన అవసరం లేదు కదా. కోర్టు ద్వారా నేను డబ్బులు ఇస్తానని చెప్పడం వేరు, ఐపీ పెట్టడం వేరు. సార్ నేను కోర్టు ద్వారా చేసిన ప్రయత్నమే అది సార్. ఫలానా వాళ్ళు ఐపీ వినండి. ఏ సందర్భంలో పెడతారండి చెప్పండి. కాదు ఏ వినండి. సందర్భంలో పెడతారు తమరు చెప్పింది కరెక్ట్. చెప్పండి, ఏ వినండి సందర్భం? సార్. తమరు వినకుండా నేను అడిగేదానికి ఆన్సర్ చేయండి. మీరు అడిగిన దానికే ఐపీ ఏ సందర్భంలో సార్ పెడతారు? నేను ఎప్పుడు డబ్బులు కట్టలేని పరిస్థితి ఉందో ఆ సందర్భంలోనే ఐపీ పెట్టాను. ఎప్పుడు నేను డబ్బులు కట్టలేని పరిస్థితిలో కూర్చోగలిగాను. నన్ను మీరు ప్యానిక్ చేసి ఎస్టీ కేసు నా మీద బుక్ చేసి నా దగ్గర సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా ఉన్న వైన్ షాప్స్ గుంజుకొని నా కాడ ఉన్న ప్రాపర్టీస్ గుంజుకున్న సందర్భంలో నేను హ్యాండ్స్ అప్ అని అనాల్సిన పరిస్థితి వచ్చింది. డబ్బులు తిరిగి ఇస్తానని చెప్తుండేది మీరే. అవును సార్. ఎప్పుడు తిరిగి ఇస్తాము? కోర్టు ద్వారా నే- చెప్పి ఇప్పిస్తానంటుండేది అదే మీరే. కదండి. ఇప్పటి వరకు మీరేంటి? తమరు చెప్పింది కరెక్టే. నా దగ్గర ఎవరైతే అమౌంట్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా కోర్టు ద్వారా డబ్బులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయలు. ఆ ఆస్తులన్నీ కూడా మధ్యలో లాక్ అయిపోయినాయి కాబట్టి కోర్టు ద్వారా నేను ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా ఇస్తాను అని చెప్తారు. బాగుంది, మీరు చెప్పే మాటలు చాలా స్వీట్ గా ఉన్నాయి. స్వీట్ గా మధ్యలో కాదు, IP clarity- ఎందుకు వచ్చింది? అరే మళ్ళీ మీరు అది వినాలి. నేను ఇంతసేపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది తమరికి చూసే వాళ్ళకి అదే అండి. అర్థమవుతుంది చూసే సార్. వాళ్ళకి అర్థమవుతుంది, మీకు అర్థం IP కావట్లేదు. అంటే అదే కదా ఏంటి? ప్రాబ్లం. నేను కట్టలేని పరిస్థితి. ఎందుకు నేను కట్టలేని పరిస్థితి ఆ. అనేది నేను చెప్పా. ఒకటి ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, నా పేరు మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నన్ను మనుగడలో బయట తిరగనీయలేకోకుండా నన్ను లాక్ చేసి పెట్టారు. నేను ఇంకా అది అమ్మేది ఎక్కడ? సో మీ మీద నేను అది మీ మీద అమ్మేది ఎక్కడ? atrocity కేసులు పెడతాను, పెట్టారు. లేకపోతే మిమ్మల్ని నన్ను- ఎవరినో బెదిరిస్తానో మీ 100 కోట్ల రూపాయల ఆ, వాల్యూ అలా సార్, కరిగిపోతూ అదేం అలా కరగలేదు. కరిగిపోతూ అదేమి 90 కరగలేదు. కోట్లు 80 కోట్లు నేను 70 కోట్లు కొన్న 60 కోట్లు తమరు 10 వినండి. లక్షలకు వచ్చేస్తుంది. తమరు వినండి, అదేం కరగలేదు. ఆ, సరే. అది ఎక్కడికి పోలేదు. నీకు కొన్న ప్రాపర్టీ కూడా ప్రతి ఒక్కటి కూడా మెయిన్ రోడ్డు మీద హైవే ఫేసింగ్ మీద ప్లాట్స్ మాత్రమే కొన్నాను. వాటి విలువ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అలా ఎంచుకున్న ప్లాట్ మెయిన్ రోడ్డుకి 5 కిలోమీటర్ల దూరంలోనో 2 కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాట్ కాదు. రాసిచ్చేయండి మరి. సార్ రాసి ఇవ్వటానికి ఈ ల్యాండ్ నేను ఎక్స్పర్ట్స్ దగ్గర పెట్టి అమౌంట్ తీసుకొని వచ్చాను. అదే కదా మీకు చెప్తుంది. అవును. ఆ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి పెట్టిన ల్యాండ్ విడిపించండి అనే కదా కోర్టులో సబ్మిట్ చేసింది. దానికి ఐపీ పెట్టాల్సిన అవసరం అంతే లేదు. కదా సార్ కోర్టులో సబ్మిట్ చేసింది. మళ్ళీ మీరు ముందు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏమంటున్నారంటే ఆ. ఆయన ఐపీ పెట్టారంటే ఏంటి, నా చేతిలో చిల్లి గవ్వ కూడా సార్ లేదు. నా చేతిలో చిల్లి గవ్వ లేదు అని పెట్టలేదు సార్. నా ల్యాండ్స్ వీళ్ళ కాడ పెట్టి రిజిస్ట్రేషన్ చేసి నేను అమౌంట్ తీసుకున్నాను. ఈయనకి అమౌంట్ కట్టడానికి వినండి సార్, ప్రతి దయచేసి రూపాయి వినండి. తిరిగి ఇవ్వడానికి మీరు సిద్ధం. 100కి 200% సిద్ధమే. అది కోర్టు ద్వారా తిరిగి ఇవ్వడానికి సిద్ధము. అదే నేను దీంట్లో మెన్షన్ ఎలాంటి తేడా లేదు. లేదు సార్, అదే నేను మెన్షన్ చేసి రాసి వాళ్ళకి ఇచ్చింది. ఒక్క నిమిషం అండి. మీరు ఎవరైతే దేవుడి పేరు చెప్పి ఇదంతా ఈ దందా చేశారో ఆ దేవుడు సాక్షిగా 100% మీ పేరు కూడా ఆయన ఆయన పేరే. పెట్టుకున్నారు. నేను కూడా ఆ ఇవ్వండి. దేవుడు సాక్షిగానే చెప్తాను. ఇవ్వండి, ఇవ్వండి. అటు ఇవ్వండి సార్కి ఇవ్వండి. ఈ భగవంతుడి పేరు చెప్పి ఎగ్జాక్ట్లీ మీరు గణేష్ లడ్డు Exactly. వేలం పాట పాడి ఫస్ట్ 31 లక్షలు, తర్వాత ఎగ్జాక్ట్లీ 51 లక్షలకు 51 లక్షలు తీసుకున్నాము. మైహోమ్ అది బజార్లో ఎంత పాడి నిజమో పెద్ద సెలబ్రిటీ అయ్యారు కదా. ఎగ్జాక్ట్లీ సో ఈయన పేరే మీరు పెట్టుకున్నారు కదా. 100% చిన్నప్పటి నుంచి మీరు కుటుంబం గానీ మీరు గానీ ఈయనే నమ్ముకున్నారు కదా. మీ 100% ఇష్టదైవం కదా. అవును ఈయన మీద ప్రమాణం చేసి ఎగ్జాక్ట్లీ మొత్తం మీరు ఎవరి ఉన్నది దగ్గరైతే ఉన్నట్లుగా మీరు- క్లారిటీగా చెప్తాను. మీరు తమరు మాట్లాడనిస్తేనే నన్ను చెప్పగలుగుతాను. నన్ను మాట్లాడిన తర్వాత మీరు. సో నేను చెప్పే ఇప్పుడు ప్రతి మాట కూడా అబద్ధం కాదు, ప్రతిది కూడా నిజమే. సో అలాగే నాకు ఎవరైతే అమౌంట్ ఇచ్చారో
ఈ 33 కోట్ల రూపాయలు మీరు ఇచ్చిన ఐపీ లిస్టులో పెట్టిన వాళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని దేవుడి మీద ప్రమాణించండి. మీరు గణేష్ గారికి గణేష్ విగ్రహాన్ని ఇవ్వండి. ఓకేనా సార్, మీరు చెప్పిన విధంగా ఇప్పుడు మీరు అడిగిన విధంగా నేను మాట్లాడుతున్నాను. నన్ను క్లియర్గా స్పష్టంగా మాట్లాడనివ్వండి దయచేసి. ఓకేనా, మొదటిగా తమ చెప్పింది ఏంటి సార్, నేను మనస్ఫూర్తిగా దేవుడి మీద ప్రమాణం చేసి మనస్ఫూర్తిగా చెప్తున్న విషయము మాట్లాడినిస్తేనే చెప్పగలుగుతాము, ముందుకు పోగలుగుతుంది. ముఖ్యమైన విషయం తమరికి చెప్పింది ఏంటి అంటే, నేను ఇందులో లిస్ట్లో మెన్షన్ చేసిన వాళ్ళ అమౌంట్లు రిటర్న్స్ ఇవ్వడానికి సిద్ధపడి ఈ ప్రమాణం చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా వినండి, ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే, నేను నా ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేసి XYZ పర్సన్స్ దగ్గర అమౌంట్ తీసుకొని వచ్చానో వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీస్ కోర్టు ద్వారా నేను ఫైట్ చేస్తున్నాను. కోర్టులో అది నేను గెలుస్తాను. నేను గెలవగానే నేను ఎవరెవరి దగ్గర ఏమేమి అమౌంట్స్ తీసుకున్నాదో ఈ లిస్ట్లో వాళ్ళ పేర్లు అమౌంట్లు మెన్షన్ కూడా క్లియర్గా చేసి ఉన్నాయి. దీని ప్రకారంగా వీళ్ళకి కోర్టు ద్వారా నా ప్రాపర్టీస్ నేను రిటర్న్ తీసుకున్న క్షణాన వీళ్ళకి రిటర్న్ అమౌంట్ వాళ్ళకి పే చేస్తానని దైవపూర్వకంగా సుమన్ టీవీ సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. వడ్డీతో సహా. కానీ ఇందులో ఒక చిన్న లింక్ పెట్టారు, దేవుడిని అక్కడ పెట్టేసి కోర్టులో కేసు గెలిస్తే తిరిగి అమౌంట్ చెల్లిస్తాను. ఆబ్వియస్లీ కేసు గెలుస్తాను సార్, ఎందుకంటే ల్యాండ్ విలువ 10 కోట్లు, ఇక్కడ తీసుకున్న విలువ 2 కోట్లు. సో కోర్టు పిలుస్తుంది, దానికి వాల్యుయేషన్ సార్. గతంలో ఇవి రొటీన్గా చదివిన విషయాలే. ఇందులో ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, మీరు 2 కోట్లు ఇచ్చిన వ్యక్తికి ఇంకొక ₹1 కోటి కూడా గుడ్ విల్ కలిపి 3 కోట్లకు అతనికి సెటిల్ చేస్తుంది. మిగిలిన 7 కోట్లు కోర్టు రిలీజ్ చేస్తుంది. దాన్నే న్యాయం మీద నాకు నమ్మకం ఉంది, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, అదే నేను సబ్మిట్ చేసింది. ఈ 7 CR రిలీజ్ అయ్యాక ఇందులో ఐపీలో పెట్టిన వాళ్ళ లిస్టులలో ఎవరెవరికి ఏ విధంగా మనం సెటిల్ చేయాలో యాజ్ ఇట్ ఈస్గా సెటిల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంత కాలంలో సార్? ఇది మ్యాక్సిమం 3 నుంచి 6 నెలలు జరుగుతుంది సార్. 6 నెలల లోపే? 6 నెలలు, 3 నుంచి 6 నెలలు జరుగుతుంది సార్. ఆ లోపల సార్ ల్యాండ్ ఉంది, సెక్యూర్డ్ ఉంది, మెయిన్ రోడ్డు మీద ఉంది, వీళ్ళకి ఎవరికి పొజిషన్లో లేదు, కోర్టు పొజిషన్లో ఉంది. సో ల్యాండ్ది సంబంధించి రిజిస్ట్రేషన్ చేసింది నేనే. కోర్టు దాన్ని పరిశీలిస్తుంది, వాల్యుయేషన్ వేసి దాని విలువ ఎంతనో వాళ్ళకి సెటిల్ చేస్తుంది. రిమైనింగ్ ల్యాండ్ కూడా నాకు ఇవ్వదు కోర్టు. ఈ ల్యాండ్లో ఎవరెవరు ఐపీలో నేను మెన్షన్ చేశానో వాళ్ళకి ఆల్రెడీ నేను ఇలా సెటిల్ చేస్తాడనేది నోటీస్ వాళ్ళకి కోర్టు ద్వారా వాళ్ళకి వెళ్ళింది. వాళ్ళకి పిలిపించి కోర్టే వాళ్ళకి సెటిల్ చేస్తారు సార్. దానికి 100% నేను సహకరిస్తాను. ఎక్కడైనా కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ విక్టిమ్ కైనా సరే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. విత్ డాక్యుమెంటరీ రూపంలో సిద్ధంగా ఉన్నాను. నోటి మాటే కాదు సార్, విత్ పేపర్. గణేష్ గారు, నాకు ఒక చిన్న అనుమానం. ఈ మై హోమ్ భుజాలో ఫ్లాట్ మీదేనా, లేకపోతే అక్కడ అద్దెకున్నారా, లేదా ఈ ప్లాన్ లో భాగమే దాన్ని తీసుకోవడం జరిగింది? ఎలా అసలు అది? 2 years బ్యాకే తీసుకున్నా సార్ రెంట్కి. ఎంత అండి రెంట్? 2 lakhs rupees. అక్కడే ఎందుకు తీసుకోవాలనిపించింది? మై హోమ్ భుజాల నా ఆఫీస్ గచ్చిబౌలి కదా అండి, నేను వెంచర్స్ చేసే షాద్ నగర్ కదా, నాకు అది సరౌండింగ్ దగ్గర అవుతుంది అని చెప్పి. అంతేనా? లేకపోతే ఈ గేటెడ్ కమ్యూనిటీలో అయితే సార్ ప్రొఫైల్స్ ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీలో ప్రొఫైల్ అయ్యే కానీ గుండా హై ఉన్న వాళ్ళు లేరు సార్. గేటెడ్ కమ్యూనిటీలో నాకు గుండె ధైర్యం ఉన్న వ్యక్తిని నేను. ఆక్షన్లో నా డబ్బులు పెట్టి నేను లడ్డూలు ఆక్షన్ తీసుకున్నా 29 lakhs కి. నా డబ్బు పెట్టి నేను 51 lakhs కి లడ్డు ఆక్షన్ తీసుకున్నా. స్కెచ్ లో భాగంగా కాదు సార్, రియల్ ఎస్టేట్ చేస్తున్న సందర్భంలో తీసుకున్నా. 2 years బ్యాక్ ఎక్కడ స్కెచ్ ఉంటుంది? 2 సంవత్సరాలు అక్కడ ఆ ఫ్లాట్ లో ఉంటే. అవునండి, 2 years మనం అక్కడ ఉన్నాం కాబట్టి అందరు నమ్మేస్తారు. అలా ఎవరు మనల్ని నమ్మాల్సిన పని లేదు. లేకపోతే అప్పు కింద ఇస్తారు అనేది బాగా నమ్మించారు. వినండి, ఆడ వినండి, 51 లక్షల చందా రాసిస్తే లడ్డు ఇవ్వలేదు సార్. మనకు డైరెక్ట్ 29 లక్షలు చందా రాసిస్తే లడ్డు ఇవ్వలేదు. ఆక్షన్ లో పోటీదారుల ఆక్షన్ లో నాకు గుండె ధైర్యం ఉన్న వ్యక్తిగా నేను ఆక్షన్ గెలుచుకొని లడ్డు తీసుకున్నాను. అంతేగాని జస్ట్ లైక్ దట్ వాళ్ళు అలా రాసి అలా వచ్చింది అంతే తప్ప దాంట్లో వేరే. ఓకే, మీరు ఆక్షన్ లో పాడితే, ఆక్షన్ లో పాడి 51 లక్షల రూపాయలు మీరు పెట్టి ఆక్షన్ లో పాడి లడ్డుని మీరు వేలంపాట్లో కొన్నారు కాబట్టి, సో అలా అందరికి మీరు ఫేమస్ అవ్వాలి కాబట్టి, సో అందరికి ఒక ఇలా మీడియా అటెన్షన్, సోషల్ మీడియా అటెన్షన్ అంతా మీ వైపు వస్తుంది. నేను కూడా ఊహించింది అది కూడా రెండు రాష్ట్రాల్లో, అది కూడా 2 రాష్ట్రాల్లో
అత్యధిక ధరకు పెట్టి మీరు వేలంపాటలో దాన్ని దక్కించుకుంటే సో అందరు అటెన్షన్ అంటే 51 లక్షల రూపాయలు పెట్టి వేలంపాటలో గణేష్ చతుర్థికి సంబంధించిన ఉత్సవాల్లో లడ్డూను కొన్నాడంటే ఈయన దగ్గర ఎన్ని కోట్లు ఉంటాయో ఎన్ని వందల కోట్లు ఉంటాయని ఆబ్వియస్లీ ఎవరైనా అనుకుంటారు. అవును కరెక్ట్ తమరు అన్నది అనుకుంటారా? 100% సార్ మనం మనుషులం సార్. 100% మన మైండ్ థింకింగ్ అలానే అదే ఉంటుంది, అలానే మీ ఉంటుంది. యూఎస్పి మీ స్కెచ్ కి ఉమ్, అదే మీ యూఎస్పి పాయింట్ అంతేనా? కాదండి, ఉమ్. నేను ఇవి ఊహించి గత 25 సంవత్సరాల నుంచి పాడుతూ వస్తున్నాగా. అంతకుముందు బాలాపూర్ కూడా పాడేగా. ఎంతకు పాడారు? బాలాపూర్ లడ్డు ఆక్షన్లో నేను కూర్చున్నాను, ఒకటే బిడ్డు ₹1,00,00,000 చెప్పాను 3 సంవత్సరాల క్రితము. అప్పుడు నేను ఏ గేట కమ్యూనిటీలో ఉన్నా సార్, ఎక్కడున్నారు? ఇల్లందులో ఉన్నాను. ఉమ్. ఇల్లందులో ఉండి బాలాపూర్కి వచ్చి బాలాపూర్ ఆక్షన్లో డిపాజిట్ చేసి అమౌంట్ ఆక్షన్ బిడ్ సింగిల్ బిడ్ 1 CR చెప్పాను. ఉమ్. ఓకేనా, మీరు అది లైవ్ లో కూడా చూసుకోవచ్చు ఆక్షన్స్. ఆ మైండ్ సెట్ ఉన్న 2000 వ్యక్తులం కాదు సార్. 2023 23 సార్. ఇది 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రాసెస్. 20 నేను 25 ఏళ్ల నుంచి లడ్డు తీసుకుంటున్నా అని చెప్తున్నా కదండి. ఎక్కడెక్కడ ఖమ్మంలో తీసుకున్నాను, ఇల్లందులో ఉన్నాయా తీసుకున్నాను. ఎవిడెన్స్? మీరు అన్ని ఈనాడు పేపర్లలో చెక్ చేయండి. మీ దగ్గర ఉన్నాయా అంటున్నాను. ఈనాడు పేపర్లు నా దగ్గర ఉన్నది. నేను మీరు 10 బిల్లు- సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నేను పేపర్ చూడలేదు కదా ఈనాడు పేపర్లో నేను క్లిప్స్ పెట్టుకోలేదు సార్. కొన్ని క్లిప్స్ అవి ఉన్నాయి సార్. ఉన్నాయి జనరల్ గా మీరు ఉన్నాయి దేవుడికి సంబంధించిన ఉన్నాయి, పూజా ఉన్నాయి. కార్యక్రమాలు పూజ ఉన్నాయి. వేలం పాటలో పాడేవి వీడియోస్ మీరు- ఉన్నాయి. మీరు ఇదే ప్రొఫెషన్ గా చేసే మీరు నేను ప్రొఫెషన్ ఏం కాదు సార్, దేవుడి మీద సెంటిమెంట్స్ తో బ్లెస్సింగ్స్ తో చేస్తున్నది. సో ఎన్ని సంవత్సరాల నుంచి? 15 సంవత్సరాల నుంచి. 25 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ నుంచి. ఫస్ట్ ఎంత పాడారు మీరు? ₹250 వాడా సార్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు. డిగ్రీ చదువుకునేటప్పటి నుంచే అంటే అప్పుడే ఫిక్స్ అయ్యారా ఏమని? ఈ ప్రొఫెషన్ ఎంచుకోవాలి అని? ఏం ప్రొఫెషన్? అందులో మీరు లడ్డు చెప్పే- పాడుకునే దాంట్లో ప్రొఫెషన్ ఉంటుందా? అదే మీరు ఏదైతే ప్రొఫెషన్ చెప్తున్నారో ఆ ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్? మీ ప్రొఫెషన్ ఏంటి? నా ప్రొఫెషన్ ఏంటి? డిగ్రీ ఉన్నప్పుడు వైన్ షాప్ ట్రైనర్స్ చేద్దామని అనుకుంటావా? కానీ సింక్ ఎట్లా అండి? దేవుడికి ఏమో మనకు సార్ మనకు ఒకటి అర్థం లక్షల చేసుకునే రూపాయలు ఇస్తున్నారు, మనకే మీరు చేసే వ్యాపారం ఏమో మద్యం వ్యాపారం. అవును. తెలంగాణ ఆ మద్యం వ్యాపారం సార్, కోసం ఇతరుల దగ్గర తెలంగాణ నుంచి గవ- పెట్టుబడులు పెట్టడం తెలంగాణ వ్యాపారం. గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ఆక్షన్ మద్యం వ్యాపారం. ఈ రోజు గవర్నమెంట్ సర్వే అవుతుంది అంటే లిక్కర్ రెవెన్యూ వస్తుంది అంటే లిక్కర్ మీద వస్తుంది. ఉమ్, అట్లాంటిది వ్యాపారం. ఉమ్. అది అఫీషియల్ గా గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, రన్ చేస్తుంది. ఇప్పుడు ఉందా అక్కడ ఫ్లాట్? లేదు సార్, వెకెట్ చేసాను. ఎందుకు? ఇది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినప్పుడు మొత్తం పానిక్ చేసి ఉమ్. ఎస్సీ ఎస్టీ కేసు చేసినప్పుడు పోలీసు వాళ్ళు మా ఇంటి మీద పడుతూ బెయిల్ వచ్చినా కూడా ఆ బెయిల్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా నన్ను ఎత్తుకపోదామని చూసిన సందర్భంలో వెకెట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మైమంబుజ పక్కన గచ్చిబౌలిలోనే ఉంటున్నాను, స్టాండర్డ్ అపార్ట్మెంట్. ఇంకొక నెలలో మళ్ళీ ఎందుకని? వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. వాడతారా? 100% వాడతాం సార్. ఐపీ పెట్టేశారు. ఐపీ పెడితే చిల్లి కావాలేదని పెట్టారు. 10,000 రూపాయల లడ్డు దొరికినా తీసుకుంటాము, 5,000 రూపాయల లడ్డు దొరికినా తీసుకుంటాం, 500 రూపాయల లడ్డు దొరికినా తీసుకుంటాము. ఎక్కడ వాడతారు? ఎక్కడ అనేది చూడాలి సార్. ఇక ఆ సందర్భంలో దేవుడు కృప ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుంటారు. ఎంతవరకు వాడే ఇప్పుడు ఉన్న స్తోమత ఎంతవరకు ఉంది? అది అప్పుడు తెలుస్తుంది సార్. ఇప్పుడు మేము ఇచ్చిన వాటిలలో ఏటిదైనా నెల రో- మన ఏటిదైనా ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, ఉమ్. స్తోమత ధైర్యం అనేది ఆ సందర్భంలో బయటపడుతుంది. అది ఓకే, ఊహించుకొని మీరు పాడేది చెప్పినట్టు ఆ చెప్పేది కేసు కాదు గెలిచేశారు. సార్. కేసు అది గెలిచేశారు. ఊహించుకొని ప్రీ ప్లాన్ చేసి చెప్పేది కాదండి కాదండి, ఇప్పుడు నా స్తోమత ఇంత, నా ఆస్తి ఇంత. సార్. అలా సో నేను నాకు దేవుడి మీద సార్ భక్తి మై ఉంది. హోమ్ భుజాల్లో 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు సొంత ప్లాట్స్, ఒకళ్ళు 3 ప్లాట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్. స్తోమతలో ఉన్న వాళ్ళు ఉన్నారండి. అలా మళ్ళీ ఇప్పుడు అక్కడే వెళ్ళి కొనగలరా? ఇప్పుడు కొనలేను సార్, ఫ్లాట్ కొనలేరు, అద్దెకు కూడా తీసుకోలేదు. ప్రెసెంట్ కాదులేండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ పాట పాడే పరిస్థితి లేదు వేలం పాట ప్రెసెంట్ లేదు. లేదు ప్రెసెంట్ లేదు సార్. నెక్స్ట్ క్యాంప్ ఎక్కడ? క్యాంప్ ఏం అనుకోలేదు సార్, ఇంకా అది వేలం పాట క్యాంప్ అనుకోలేదు. లేదా మ్మ్. వేరే గేటెడ్ కమ్యూనిటీ ఏమీ అనుకోలేదు, ఆ స్థాయిలో ఉన్నాయి. అసలు ఏం అనుకోలేదు సార్. ముందు పాడతా అన్నారు కదా వేలం అవును పాట. సార్, ఆ సందర్భంలో చూద్దాము అన్నాను. పాడాలని అయితే ఫిక్స్ అయ్యారు. ఎవ్రీ ఇయర్ పాడుతున్నాను సార్, ఇప్పుడు ఎందుకు బ్యాక్ వెళ్తాము? మ్మ్. అది మా సెంటిమెంట్ కదండి. అంటే ఈసారి 51 లక్షలు కదా లాస్ట్ టైము, అంతకు మించి వెళ్తారా లేకపోతే? లేదు సార్, అది మనం ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేము అని చెప్తున్నాను. మ్మ్. అర్థం చేసుకోండి, ఇప్పుడు మనం ఆ క్లారిటీ ఇవ్వలేము. మీ దగ్గర చిల్లి అవ్వలేదని ఐపీ అంతే పెట్టేశారు కదా, కదా. క్లారిటీ ఇవ్వలేము అనేది. మళ్ళీ అదే క్వశ్చన్ మీ దగ్గర ఏం చిల్లి అవ్వలేదు అసలు ఇప్పుడు. సార్ చిల్లి కావలేదని ఎలా అంటాము? మా ల్యాండ్స్ ఏమున్నాయో గవర్నమెంట్ కోర్టులో సబ్మిట్ చేసి ఉన్నాయి. అది ప్రాపర్టీ ల్యాండ్ రూపంలో ఉంది. కానీ మీ చేతులకి, మీ మెడలో గొలుసులు మ్మ్. అన్ని బంగారేనా? అన్ని బంగారమే. ఒకసారి చూపిస్తారా?
ఇప్పుడు చూపించేది ఏంటి సార్? ఈ మరి ఐపీ పెట్టేసి ఇల్లందు ఎమ్మెల్యే గారు మా వైన్ షాప్స్ కబ్జాలో సొసైటీలో తీసుకోపోతే తిరగాలంటే ఇదే ఫేస్ ఇదే చేయాలంటే ఇదే దాంట్లో ఇదే సుమన్ కానీ స్టూడియోలో మనం మీ విక్టిమ్స్ ఎలా మాట్లాడారు చూశారు కదా. సార్ అది చూసాము. వాళ్ళ సార్ ముందైనా కనీసం హ్యాపీగా దర్జాగా ఏ మాత్రం సార్ భయం లేకుండా ఎందుకు భయపడాలి బెరుకు సార్? మేము లేకుండా తప్పు చేయలేదు సార్. తప్పు చేసి ఉంటే స్టూడియోలో కూర్చునే వాళ్ళం కాదు. కనీసం మీ ఒంటి మీద ఉన్న వాటి వాల్యూవే దాదాపు ఒక 10 అవును లక్షలు సార్, ఉంటుంది. ఇదేమన్నా మన వాళ్ళ సొంత డబ్బుల కోసం ఒకసారి ఆ తీసుకున్నామా? చైన్ చూపిస్తారా? మీరు పర్లేదులేండి చూపించండి, చూడాలి సార్, కదా. పర్లేదండి. నా ఈ సుమన్ ఆల్రెడీ మన సుమన్ టీవీ ఒకసారి నుంచి పక్కన మన ఫ్రేమ్ చూడొచ్చు. అవును సార్, మన అది గోల్డ్ మీరు పెద్ద కంకణం లాగా ఏదో వేసుకున్నారు. గతంలో వేసుకున్నది మన సుమన్ టీవీ నుంచి మన రోషని వచ్చి ఇవన్నీ ప్రత్యక్షంగా ఇంటికి వచ్చి వీడియోస్ తీసుకున్న సందర్భం మన సుమన్ టీవీ నుంచే అది జరిగింది. ఒరిజినల్ ఆ గోల్డ్ మీరు వేసుకున్నారు. అవునండి, ఇప్పుడు అక్కడ ఫోటోలు మనకి సైడ్ లో అవును కనిపిస్తుంది. అవును. ఎంత వాల్యూ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ గుర్తులేదు సార్, వాల్యూ ఉంటుంది. ఇప్పుడు అదంతా తనఖా పెట్టేశారా? అవునండి, ఓకే. అవును. మొత్తం ఎంత గోల్డ్ ఉండేది మీకు? సుమారు ₹1,00,00,000 దాకా ఉంది సార్. ₹1,00,00,000. ఉం. ఇప్పుడు లాస్ట్ ఎంత ఉంది? లాస్ట్కి ఏం మిగలేదు సార్. ఇప్పుడు మీ చేతి మీద ఏం ఉన్నాయి. మిగలేదు, ఒక 2 లక్షలకో 3 లక్షలకో మిగిలింది. అది. అంటే ఈ కేసుల తర్వాతనే ఇదంతా అయింది. ఎగ్జాక్ట్లీ సార్, ఉం. కేసుల తర్వాత లేకపోతే ఇలాంటి పరిస్థితిలో కూర్చునేవాడిని కూడా కాదు అయ్యో ఇలా చేసేమే సార్. అది ఫీలింగ్ అని సార్, నేను బాధ్యతని సార్, నేను చేయలేదు సార్. ఇలా నేను దేవుడి పేరు తమరు చెప్పి చాలా మంది వినండి, మనల్ని నమ్మి తమరు మోసపోయారు. వినండి, కరెక్ట్గా తమరు వినండి. నేను చేయలేదు, నేను బాధ్యతని. నా వైన్ షాప్స్ గుంజుకొని నన్ను ఇబ్బంది పెట్టిన చిట్టి బాబు వల్ల నాకు ఈ పరిస్థితి కలిగింది. లేకపోతే నేను ప్లాట్లు అమ్ముకునేవాడిని, తీసుకున్న వాళ్ళ దగ్గర కట్టేవాడిని, నాది ఎక్సెస్ మనీ ఉండేది. నన్ను మీ ఫోన్ నెంబర్ సరే, మీరు ఎక్కడ నేను మోసం చేయలేదు, నేను ప్రతి ఒక్కరికి అమౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఓపెన్ గా లైవ్ లో మీ ఫోన్ నెంబర్ చెప్పగలరా? 9666777775. నా ఫోన్ నెంబర్ ఆన్లోనే ఉంది, నేను లైవ్ లోనే ఉన్నాను, స్టూడియోలోనే ఉన్నాను. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9666777775. మీ విక్టిమ్స్ ఎవరు ఫోన్ చేసినా కూడా ఆన్సర్ 100% సార్. కన్ఫర్మ్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎన్నిసార్లు అదే మరి క్వశ్చన్. ఇప్పుడు ఒక కాల్ చేస్తే మాకు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఆయన తప్పు నిన్ననే తను నిన్న ఈవినింగ్ నాతో మాట్లాడింది. Hmm. నిన్న ఈవినింగ్ తను నాతో మాట్లాడింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? గచ్చిబౌలి అండి. అడ్రస్ చెప్పగలరా? అవైనా చెప్పండి ఒకసారి. రామ్కీలో ఉంటున్నాను, గచ్చిబౌలిలో. ఫ్లాట్ నెంబర్? ఫ్లాట్ నెంబర్ C701. సార్, నేను చెప్పేది ఒకటే సార్, తమ దగ్గరికి నేను వచ్చిన కారణం మీరు ఏంటంటే- చెప్పేశారు ఎక్కడ నాకేమాత్రం కూడా నా- నేను గిల్ట్ ఫీల్ గానీ లేదంటే బాధపడడం గానీ, సరే, నన్ను ఎంతమందిని చెప్పనియండి. మోసం చేశాను, నన్ను అవమానపరిచాను, చాలా మంది నన్ను రోడ్డు మీద కాదు, నన్ను తీసుకొచ్చాను, దేవుడి ఏం- పేరు అడ్డం పెట్టుకున్నాను, ఏం దేవుడి పేరు చెప్తారు చెప్పి చేస్తున్నారు ఏం అనే ఎలాంటి చెప్తారు? ఫీలింగ్ మీకు లేదని లేదు చెప్తున్నాను. లేదు, స్పష్టంగా ఉన్నాము, క్లారిటీగా ఉన్నాము. నన్ను ఏం చెప్తారు అని నన్ను అడిగినప్పుడు నన్ను చెప్పనియండి. ఇప్పుడు చెప్పండి. సార్, నేను కొండపల్లి గణేష్ అనే వ్యక్తిని, నేను నా వైన్ షాప్స్ ఇల్లందులో కబ్జాకి గురయ్యాయి, నా షాప్స్ కబ్జాకి గురయ్యాయని చెప్పేసి నేను చీఫ్ సెక్రటరీ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. తర్వాత ఎక్సైజ్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఏసీపీ గారికి, తెలంగాణ ఏసీపీ మోహంతి ఐపీఎస్ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. తర్వాత కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. నా వైన్ షాప్స్ పలానా చిట్టిబాబు అన్న వ్యక్తి దగ్గర కబ్జాలో ఉన్నాయి, నా వైన్ షాప్స్ నాకు రిటర్న్ ఇప్పియండి అని నేను అడగటం జరిగింది. నాకు ఈ ఛానల్, మన సుమన్ ఛానల్, డిజిటల్లో నెంబర్ 1 అయిన సుమన్ ఛానల్ నుంచి వాళ్ళకి ఈ కంప్లైంట్ ఇచ్చిన వారికి రిక్వెస్ట్ చేస్తూ నా వైన్ షాప్స్ ఏమున్నాయో నాకు ఇప్పించండి. నేను నాతో పాటు కలిసి టెండర్స్ వేసిన వారికి, కలిసి నాతో వైన్ షాప్లో పార్ట్నర్స్గా ఉన్న వారికి నేను వాళ్ళ అమౌంట్ సెటిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి నా వైన్ షాప్స్ నాకు ఇప్పించండి. ఇక ఎవరు ఇప్పించారంటారు? మా కలెక్టరే సార్, లైసెన్స్ అథారిటీ కలెక్టర్ గారికి ఉంటుంది, వైన్ షాప్స్ గారికి. సార్కి మేము లెటర్ పెట్టుకున్నాము, ఫిజికల్గా సబ్మిట్ చేశాము, సార్కి వాట్సాప్ పెట్టాను, నాకు ఇప్పించండి అని సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అది అంటే ఈ 4 వైన్ షాపులు మీకు వచ్చేస్తే 33 కోట్ల రూపాయలు వైన్ షాప్ ద్వారా వైన్ షాప్స్ నాకు 4 రావడంతో వైన్ షాప్స్ పార్ట్నర్స్ ఎవరెవరు, ఇప్పుడు కంప్లైంట్ పెట్టిన పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారో, శ్రీనివాస్ రెడ్డి గారు XYZ పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళకి మేము పార్ట్నర్షిప్ మేనేజ్మెంట్ వారికే ఇచ్చేసి వారి ద్వారానే మేము ప్రతి నెల మనీ తీసుకొని మేము ఇది క్లోజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడతో నాకు మనుగడ స్టార్ట్ అవుతుంది, నేను బిజినెస్ చేసుకునే అవకాశం నాకు ఇక్కడతో స్టార్ట్ అవుతుంది, వైన్ స్టార్ట్ అవుతుంది. దీంతో కోర్టులో మనం ఇది ప్రాపర్టీస్కి సంబంధించింది వేసాము. కోర్టు ద్వారా క్లారిటీస్ వచ్చాక కోర్టు ద్వారా వాళ్ళకి ఎవరెవరి ప్రాపర్టీస్ మనం తీసుకున్నామో, ఎవరెవరి ప్రాపర్టీస్ మనం ఎవరికి రిజిస్ట్రేషన్ చేసి ఎవరెవరి దగ్గర అమౌంట్ తీసుకున్నామో, అండ్ ఇంకా ఎవరెవరికి పెండింగ్ ఉన్నాయో, ఎంతెంత ఉన్నాయో అవి క్లియర్ చేయడానికి
మన ఛానల్ సపోర్ట్ ఇవ్వండి అని కోరుకుంటున్నాం. మన ప్రేక్షకులను కూడా కోరుకునేది అది ఒకటే. అలాగే ఏం చదువుకున్నారండి మీరు? ఎంబీఏ అండి. ఎంబీఏ. బిజినెస్ లో మీరు మాస్టర్స్ చేశారు. ఓకే, రైట్. సో చూశారు కదా, కొండపల్లి గణేష్ లడ్డు వేలం పాటల్లో ఈయన ఒక పెద్ద సెలబ్రిటీ. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చాలా క్లారిటీగా చెప్తున్నారు, నేను ఎక్కడా భయపడట్లేదు, భయపడను కూడా. సో నేను ఐపీ ఎందుకు పెట్టానంటే ఈ రీజన్స్ వల్లే నేను ఐపీ పెట్టానని ఆయన చెప్తున్నారు.